అయితే మీ అందరు పాముర్ గ్రూప్ అద్భుతంగా చేస్తున్నారు, చాలా సంతోషం. ఈ రోజు నన్ను పిలిచినందుకు నేను ధన్యుని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇది ఒక అద్భుతమైన బ్రహ్మయోగం ఇది. ఈ బ్రహ్మయోగంలో మనం అందరం కూడా పాత్రధారులం. ఎవరైతే దీన్ని సద్వినియోగం చేసుకొని సత్య వినియోగం చేసుకుని ఉపయోగించుకుంటారో వారందరూ కడు ధన్యులు. ఓకే సార్, కెమెరా బాగా పెట్టుకోండి సార్. కెమెరా ఫుల్ గా కనిపించట్లేదు. మీరు చూడండి ఇప్పుడు. లేదు సార్, ఇందాక బాగుంది సార్. అంటే కొంచెం సూపర్ సార్. అప్పుడు బాగుంది. ఒక నిమిషం అండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, సూపర్, అద్భుతం. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని, కాయపు టూపిరిలో గని ఉన్నది అని, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రులకని, దేశాన నగరాన పట్టణాన పల్లెల్లో కొండల్లో కోనల్లో ఆటవిక గూడాల్లో నక్సలైట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన ఈ ధ్యానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. ఈ మహనీయ గురు సార్వభౌని మార్గదర్శకత్వంలో మనమంతా రాముని పట్ల ఆంజనేయుల బంటుల వారి వెంట ఈ దివ్య ప్రయాణాన్ని, లోక కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ఈ ధ్యాన పరమావధిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 30 సంవత్సరాలకి చేరుకుంది. వాస్తవంగా పితామహ పత్రిజీ 40 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని మొదలు చేస్తే ఒక రిజిస్టర్డ్ సొసైటీని 1990లో కర్నూలులో స్థాపించారు. అది ఈరోజు అంచెలంచెలుగా దినదిన ప్రవర్తమానంగా ఇంతై వట్టునింతై అన్నట్లుగా ఆంజనేయుడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు భూమి నుండి ఆకాశం దాకా తన యొక్క శరీరాన్ని పెంచాడట. ఒక విశ్వరూప సందర్శనలంగా అందరికీ కనబడ్డాడు. అలా మనమంతా ఎదుగుతూ ఉన్నాం. మరుగుజ్జులమైన మనం, వామనులమైన మనం శ్రీరామచంద్రమూర్తిగా, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తిగా, యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడిగా, మరి ఈ భూమి పైన అందరినీ తన మార్గంలోకి తీసుకెళ్ళడానికి వచ్చిన జీసస్ క్రైస్ట్లా, సాహసమే నా ఊపిరి అన్న మహమ్మద్ ప్రవక్తల, నిర్భయ ప్రవక్త అయిన ఓషల ముందు చూపుతో పరమాధిక్యమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామిలా, నిజాన్ని నిర్భయంగా ప్రకటించగల తేజమూర్తి అయిన వేమనల, వీరందరి చైతన్యంతో అలరాడుతున్న పత్రిజీల పిరమిడ్ మాస్టర్లందరూ పితామహ పత్రిజీ మార్గంలో అందరూ గురువులు అయ్యారు. పిరమిడ్ సొసైటీలో శిష్యులు ఎవరూ లేరు, అందరూ గురువులే. పత్రిజీ కూడా మన శ్వాసే మన గురువు అని చెప్తారు తప్ప తాను గురువును అని ఎక్కడ చెప్పు. అయితే
ఈ మార్గంలో పయనిస్తున్న మనం మన 4 అంగాలు ధ్యానం, ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనేవి మన 4 అంగాలు. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేవి మన అంశ. ఈ 4 అంగాలతో 4 అంశాలతో మనమంతా ముందుకే వెళ్తూ ఉన్నాం. ఆత్మ ఎప్పుడు ఎదుగుదలతోనే ఉంటుంది, గుర్తించాలి. బిన్ లాడెన్ ఆత్మ 0.00001 ఆర్ 2గా ఎదుగుతుంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మ ఒక 1000 కిలోమీటర్ల వేగంతో ఎదుగుతూ ఉంటుంది. ఈ విస్తృతికి అంతే లేదు. మరి పత్రిజీ లాంటి, మహావతార్ బాబాజీ లాంటి మహేశ్వరుడి అనుచరులంతా కూడా తాము 11th డైమెన్షన్ లో ఉన్న స్థితిలో బిహైండ్ ది స్క్రీన్ అండ్ బిఫోర్ ది స్క్రీన్ మాస్టర్స్ తయారు చేశారు. ఇప్పుడు వారిద్దరు కూడా మల్టీ డైమెన్షన్ స్టేట్ లో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి స్టేట్లను వారు చేరిపోయారు. మరి మహావతార్ బాబాజీ ఏం చేశారు? పూర్తి స్థాయి సంసారిగా లాహిరి మహాశైలని తీర్చిదిద్దారు. వారు కుటుంబీకులై, ఉద్యోగులై, సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందే మార్గాన్ని అందరికీ ఏర్పరిచారు. తాము ఇచ్చామరణంతో తమ సహస్రారం కూడా కోరి కుర్చీలో కూర్చుని తమ ప్రాణశక్తిని ఉపరితలాలకు పంపినప్పుడు ఆ క్షణంలో కూడా ఆయన సంసారి, ఆయన భార్య, పిల్లల దగ్గరే ఉన్నారు. మరి 2వ తరాన్ని మహావతార్ బాబాజీ తయారు చేశారు. లాహిరి మహాశైల ముఖ్య శిష్యుడు. మరి ఆయన యుక్తేశ్వర్ గిరి. ఈ యుక్తేశ్వర్ గిరి తన భార్య మరణించే వరకు సంసారి, ఆయన ఒక కూతురు కూడా ఉండేది. ఆ పైన సన్యాసి. సంసారం, సన్యాసం 2 తీసుకున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే యుక్తేశ్వర్ గిరి. ఇక 3వ తరాన్ని ఎలా తయారు చేశారు మహావతార్ బాబాజీ? పూర్తిగా సన్యాసం తీసుకున్న యోగానంద పరమహంసలాగా తయారు చేశారు. ఈ యోగానంద పరమహంస పూర్తి కాలపు సన్యాసి. అలా 3 తరహాల గురువులను తయారు చేసి భూమి మీదకి పంపారు మహావతార్ బాబాజీ. తమ క్రియాయోగాన్ని విస్తృతంగా పరుస్తూ ఎవరికి నచ్చిన మార్గంలో వారు లోక కళ్యాణం చేయండి, ప్రజలని క్రియాలోకంలోకి తీసుకురండి, ప్రజలని అహింస మార్గంలో స్థిరపరచండి అని. ఇక అలా బిహైండ్ ది స్క్రీన్ లో ఉంటూ చాలా అరుదుగా అతి కొద్ది మందికి దర్శనం ఇచ్చేవారట మహావతార్ బాబాజీ. పోయినసారి మరి ఉత్తరాఖండ్ లో జరిగిన 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవంలో కనబడ్డారు కొందరికి. ఏం చెప్తారు? ఇక బిఫోర్ ది స్క్రీన్ మన ప్రియతమ గురువు గారు పితామహ పత్రిజీ అందరినీ కూడా తనతో సమాన స్థాయిలో తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తూ అందరినీ కూడా గురువులుగా తయారు చేస్తున్నారు. తాము గురువు గారు అని చెప్పడానికి ఇష్టపడరు. పత్రి సార్ అంటేనే ఇష్టపడతారు. ఆయన పత్రిజీ గురువు గారు, స్వామి ఈ పదాల కంటే కూడా సార్ అంటే ఇష్టపడతారు. ఆయన ఆ మాస్టర్, అద్భుతమైన మహాయోగీశ్వరుడు ఊరికే ఉన్నాడా? మనందరినీ తయారు చేసి మనందరినీ కూడా నిరంతరం ఉద్బోధిస్తూ
ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సంవత్సరం కరోనా ఎంతమందిని కబళించిందో పక్కన పెడితే, ఆ కరోనా పిరమిడ్ సొసైటీ పట్ల కరుణతో, తన యొక్క దయతో, తన యొక్క అద్భుతమైన తేజస్సును ప్రసరింపజేసి ఈ జూమ్ క్లాసులని ఏర్పాటు కావడానికి దోహదమైంది. అంతేకాకుండా మన ప్రియతమ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి, సొంత శాటిలైట్ ఛానల్ ఏర్పరచుకోవడానికి కావలసిన ఫండ్స్ను తయారు చేసి ఇచ్చింది. 26 కోట్ల రూపాయల ఫండ్స్ ఈ సంవత్సరం. ఫండ్స్ అనే బదులు, విరాళాలు అనే బదులు షేర్లు అందాం. 26 కోట్ల రూపాయల పెట్టుబడిని పిఎంసికి సమకూర్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే పోయిన సంవత్సరం అతి శ్రమతోనూ, ఈ సంవత్సరం అతి సులభంగాను మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ మరి సుందరీకరణ కోసం దాదాపు 5.5 కోట్ల రూపాయలు వస్తుంది. 2.5 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం చేసిన పనులకి ఉపయోగించి వాటర్ ప్రూఫింగ్, షీటింగ్, లోపల వెల్డింగ్, క్లీనింగ్, పెయింటింగ్ చేయడం. ఈ సంవత్సరం మరి కాలువ చుట్టూ గ్రానైట్ వేయడం, కిటికీల్లో గ్రానైట్ వేయడం, 24 కిటికీల్లో స్టెయిన్లెస్ స్టీల్ విండోల్ని అమర్చడం. ఈ పని ధ్యానమాచక్రంలో కూడా పూర్తవుతుంటే, జనవరి 2వ తారీఖు నుండి పిరమిడ్ చుట్టూ కూడా షీట్లను ఎవరు టచ్ చేయకుండా క్యాస్ట్ ఐరన్ గ్రిల్, పిరమిడ్ చుట్టూ 4 అడుగులు ఎత్తున, మరి లోపల సౌండ్ ప్రూఫింగ్ కార్యక్రమం, సౌండ్ సిస్టమ్, మార్బుల్ పాలిషింగ్, ఫాల్ సీలింగ్ వర్క్, డైమండ్ పాలిషింగ్, ఈ పనులన్నీ కూడా టేకప్ చేయబోతున్నాం. కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి. అంతేకాక పార్వతి పిరమిడ్ని అద్భుతమైన సౌండ్ ప్రూఫింగ్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్గా తయారు చేస్తున్నాం. వీటన్నిటికీ ఒక 3.5 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే ఒక 30 లక్షలు 40 లక్షలు తక్కువ ఉంది. అవి కూడా మాస్టర్ల అద్భుత సేవ వల్ల పూర్తవుతాయి. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? కని విని ఎరగని ఈ అద్భుతమైన సంపత్ సేవ పిరమిడ్ మాస్టర్లందరూ తమ బంధుమిత్రులతో కూడా తాము చేయడమే కాకుండా తమ బంధుమిత్రులతో కూడా ఇలా చేయగలిగారు. కరోనా సమయంలో మనుగడనే కష్టార్థకమైనప్పుడు, మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు, ఎందరో కబలింపబడినప్పుడు మరి ఈ 30 కోట్ల రూపాయలు, 26 కోట్లు ఈఎంసీకి, 3 కోట్లు పిరమిడ్కి, మరి 1 కోటి ఇతర పిరమిడ్లలో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చాయి అంటే మరి పిరమిడ్ మాస్టర్లు ఎంత నిబద్ధతతో ఉన్నారు, ఎంత పరమాద్భుతంగా ఉన్నారు తలుచుకుంటే అసలు ఆనందం, ఆశ్చర్యం మిన్నుమెత్తుతున్నాయి. పత్రిజీ వర్ణింపనలవి కానీ ఆనందంతో ఉన్నారు. తన యొక్క ఆకాంక్షలు అద్భుతంగా నెరవేరుతున్నందుకు వారు అన్నారు కదా, 2012లో ఒక మలుపును ఎదురు చూశాను, అది అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. 2020 డిసెంబర్ 21న గురు శని గ్రహాలు అత్యంత సమీపంగా వచ్చి మరొక 80 సంవత్సరాలకు కానీ రానటువంటి పరమాద్భుత దృశ్యం మనకు ఆ రాత్రి కనబడబోతుంది. అందరూ ఆకాశం వైపు చూస్తూ 1 గంట సేపు ఆ రోజు ధ్యానం చేయాలని నా విజ్ఞప్తి. సరే, ఇక విషయంలోకి వస్తే మరి ధ్యానం. ధీ అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం. శరీరంతో ప్రయాణిస్తున్నాము, 2 కాళ్ళతో, మనస్సుతో ప్రయాణిస్తున్నాము, ఆలోచనలతో, బుద్ధితో ప్రయాణిస్తున్నాము, వివేకముతో, ఆత్మతో చేసే ప్రయాణమే ధ్యానం. ధీ అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం. నిజానికి మనం చేసేది ధ్యానం కాదు, మనం చేసేది అద్భుతమైనటువంటి మరి శ్వాస మీద ధ్యాస మార్గం. దీన్ని అత్యంత సులభ ప్రాణాయామం అని పిలుస్తారు. మరి ధ్యానం ఏంటి? మనం చేసే ధ్యానం సూక్ష్మ శరీర ధ్యానం. ధ్యానం ద్వారా మొట్టమొదట మనం ఏం చేస్తున్నాం? స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాం. కింద కూర్చొని
పైన కూర్చొని, సోఫాలో కూర్చొని, పరుపు మీద కూర్చొని, కారులో కూర్చొని, ట్రైన్లో కూర్చొని, విమానంలో కూర్చొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సుఖమయ ప్రాణాయామం, స్థిర సుఖాసనంతో సుఖమయ ప్రాణాయామం చేస్తున్నాం. మరి మనకు విశ్వశక్తి ఆవాహనం కలుగుతుంది. దానివల్ల నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన శరీరంలోని 2,72,000 నాడులు విశ్వశక్తి మన శరీరంలోని ప్రాణశక్తితో జత కలిసి విశ్వమయ ప్రాణశక్తిగా మారి శరీరంలో మొదట 2,72,000 నాడులని శుద్ధి చేస్తుంది. చాలా మంది అనుకుంటారు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? ఈ చరాచర సృష్టి అంతా కూడా లోపల ఉంది. మనకు ఎంక్వైరీ తెలుసు, ఇన్క్వైరీ తెలియాలి. ఎంక్వైరీ అంటే బాహ్యం, ఇన్క్వైరీ అంటే అంతరం. మనకు బాహ్య మౌనం తెలుసు, చాలా మంది మౌనం పాటిస్తూ ఉంటారు. ఈ మౌనం ఎలా ఉంటుంది అంటే, ఒక ఆవిడని ధ్యానంలో కూర్చుని మౌనంగా ఉండమన్నాను ఏకాదశి రోజు. ఏకాదశి రోజు ఒక సైన్స్ లెక్క ప్రకారం, ఒక సెన్సెస్ ప్రకారం అమెజాన్ ఫారెస్ట్ లాంటి రెయిన్ ఫారెస్టుల్లో మానవ సంచారం అతి తక్కువగా ఉన్నటువంటి అరణ్యాల్లో ఏకాదశి రోజు జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ ఆహారం తీసుకోవటం. ఎందుకని? ఏకాదశి డ్రై డే. ఆ రోజు శరీరం ఆహారాన్ని ఇష్టపడుతుంట. మనకు తెలుసు ద్వాదశి వ్రతం. అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు ద్వాదశి వ్రతాన్ని చేసేవాడు. ఆ కాలంలో అందరూ తెలియని కాలంలో బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప మిగతా అన్ని కులాల వారు నెలలో 30 రోజులు మాంసాహార సేవనం చేసేవారు. మాంసాహారం అంటే బలం అని వారి యొక్క ఆలోచన. కానీ వాస్తవానికి పాపం వారికి మాంసాహారం బలం కాదు, బలుపు అని తెలియదు. సరే, బాగుంది. ఇలా ఒక పక్షంలో 14.5 రోజులు ఉంటాయి. మన తిథుల ప్రకారం 29 రోజులకి ఒకసారి మాసం వస్తుంది. 29 రోజుల్లో అంటే ఒక నెల. నెలవంక అంటాం మనం. నెలవంకను 29 రోజులకు ఒకసారి అమావాస్య వస్తే ఆ తర్వాత పాడ్యం రోజు కానీ, విధి రోజు కానీ చంద్రుడు దర్శనమిస్తారు. దాన్ని నెల పొడుపు అంటారు, నెలవంక అంటారు, నెలరాజు అంటారు చంద్రుడిని. చంద్రుడికి మన 29 రోజులు ఒక్కరోజు, అందుకే ఆయనని నెలరాజు, నెలకు రాజు అని అర్థం. అలాగే మన సూర్యుడు మనకు 365 రోజులకు ఒక సంవత్సరం అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన 365 రోజులు సూర్యునికి ఒక్క రోజు. ఇది కాలగమనం. మరి మానవ కాలగమనంలో మనం 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100, 105 సంవత్సరాలు తీసుకుని వస్తాం. తీసుకుని వచ్చినప్పుడు మనకి ఇదంతా ఎలా ఉంటుంది అంటే, మనకు దినాలుగా, వారాలుగా, పక్షాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఉంటాయి. కానీ ప్రతి మానవుడు, ప్రతి ఆత్మస్వరూపుడు ఇన్ని లక్షల కోట్ల శ్వాసలు అని తీసుకుని వస్తాడు. కొందరు ఆ ఉద్వేగంతో, ఆవేశంతో, క్రోధంతో, అనిశ్చితితో, ఆందోళనతో ఎక్కువ శ్వాసలు తీసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలకు వారి యొక్క అవసరం కొద్దీ నిమిషానికి 20-30 శ్వాసలు తీసుకుంటున్నారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ప్రకారం యువతి యువకులు ఆరోగ్యవంతమైన వారు రోజులో 24 గంటల్లో నిమిషానికి 15 శ్వాసలు తీసుకుని వదులుతూ ఉంటారు. ఆ లెక్కన మనకు 24 గంటల్లో 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి అని వీరబ్రహ్మేంద్ర స్వామి అడిగారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది? మొదటిది ధ్యానం. ధ్యానం చేయడం ఏం జరుగుతుంది? ఇందా చెప్పుకున్నాం. ధి అంటే యానం, అంటే సూక్ష్మ శరీర యానం ధ్యానం అంటే. ధ్యానంలో మొదట శ్వాస స్థిరపడుతుంది. స్థిరమైన శ్వాస నెమ్మది అవుతుంది. నెమ్మది అయిన శ్వాస భ్రూమధ్యంలో స్థితం అవుతుంది. అనిశ్చితితో, ఆందోళనతో, ఉద్వేగంతో, అనారోగ్యంతో ఉన్నటువంటి మన శ్వాస మొదట స్థిరం అవుతుంది. ఆ పైన భ్రూమధ్యంలో స్థితం అవుతుంది. అప్పుడు
మన బ్రహ్మరంధ్రం అద్భుతంగా తెరుచుకుంటుంది. మన బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే విశ్వశక్తి ఆవాహనం జరిగి ఇందాక చెప్పినట్లుగా మొదట మా విశ్వశక్తి ప్రాణశక్తితో జత కలిసి విశ్వమయ ప్రాణశక్తిగా మారుతుంది. ఈ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 2,72,000 నాడులను శుద్ధి చేసి క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఊర్లో పెద్ద పామూరులో ఒక 50 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టారు. అన్ని కొత్త కనెక్షన్లు ఇచ్చారు. పాత పైపులన్నీ పాడైపోయాయి. కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ఇంటింటికి మళ్ళా సపరేట్ లైన్ వేసి కుళాయి ఇచ్చారు. అయితే ఏమైంది? ట్యాంకులోంచి కిందికి నీళ్లు వస్తూ ఉన్నాయి. వాల్ ఓపెన్ అయినంత వరకు ఇక్కడేమో మన ఇంటి దగ్గర ఒక ఫుట్బాల్ ఉంది. ట్యాంక్ కిందేమో ఒక వాల్ ఉంది. ఆ వాల్ ఓపెన్ చేసి మరి అంటే మన యొక్క మస్తిష్కం అద్భుతంగా పనిచేస్తూ వాల్ ఓపెన్ అయింది. కానీ ఇక్కడ ఫుట్బాల్ ఓపెన్ కాలేదు. ఎప్పుడైతే మనం మన మనసు శూన్యం చేస్తామో అప్పుడు ఫుట్బాల్ ఓపెన్ అయింది. మరి ఛానల్ తెరుచుకోవడానికి సప్లై ఉంది, కానీ ఫుట్బాల్ ఓపెన్ కాలేదు. ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు మనం చుట్టుముట్టినప్పుడు వాల్ ఓపెన్ అయినా ఫుట్బాల్ ఓపెన్ కాదు. ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళామో అప్పుడు సప్లై ఉంది. ఆ సప్లైకి రిప్లై లాగా మన ముందున్న ఫుట్బాల్ తెరుచుకుంది. నీరు ఇంటిలోకి వచ్చి చేరినట్లుగా బకెట్ పెట్టుకుంటే నీళ్లు పడుతున్నట్లుగా విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం తెచ్చుకుని మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనసు తలుపులు మూసుకుంటేనే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. ధ్యానం నిర్విషయం మనః యోగ చిత్తవృత్తి నిరోధ. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి అది స్థితమవుతుందో అప్పుడు చిత్తవృత్తి నిరోధం జరిగి మన తలుపులు అంటే ఆలోచనలన్నీ కూడా ఆగిపోయి తలుపులు అంటే బ్రహ్మరంధ్రపు వాకిళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు ఈ విశ్వశక్తి ఆవాహన కలుగుతుంది. అందుకు పెట్టాలి శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టకుండా మరొక రకంగా బ్రహ్మరంధ్రం తెరుచుకునే అవకాశమే లేదు. తెలిసినా తెలియకపోయినా కళ్ళు మూసుకుని కేవలం మనం స్థిరంగా కూర్చున్నప్పుడు ఆలోచనలు అంతరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు జరిగేది శ్వాస మీద ధ్యాసే. శ్వాస మీద ధ్యాస పెట్టున్నప్పుడు జరిగేది మరి మనోలయమే. అప్పుడు ఈ నాడీ మండలం అంతా శుద్ధి జరిగిన తర్వాత గుండె నుండి మెదడుకు పంప్ అయ్యేటువంటి నిరంతరాయమైనటువంటి రక్త ప్రసరణ సరిగా జరుగుతూ ఉన్న తర్వాత మనకి అద్భుతంగా ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. మన శరీరంలో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. అయితే గుండె నిమిషానికి 72 సార్ల నుంచి 108 సార్ల వరకు కొట్టుకుంటూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లు ఆరోగ్యంగా ఉన్నటువంటి యువకులు నిమిషానికి 15 శ్వాసలు తీసుకుని వదులుతుంటారు. వారి యొక్క పల్స్ రేటు 72 ఉంటుంది. పిల్లల పల్స్ రేటు 90 ఉంటుంది. వృద్ధుల పల్స్ రేటు 100 కూడా దాటి ఉంటుంది. ఇవన్నీ కూడా అమలులోకి వచ్చి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపు యొక్క ఒత్తిడి చక్కగా కంట్రోల్ అయి స్థితమవుతుంది. అప్పుడు అనవసరమైన ఆలోచనలు అంతరిస్తాయి. మనం చెప్పుకుంటూ ఉంటాం అతనికి బీపీ ఉంది, లో బీపీ ఉంది అని, హై బీపీ ఉంది అని. ఇవన్నీ కూడా ఆ రక్త ప్రసరణ ఎంత మనసులో ఉద్రేకం ఆవేశం ఉంటే అంతగా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా స్థిరపడతాయో స్థితమవుతాయో నిమిషానికి 72 సార్లు మాత్రమే రక్త ప్రసరణ జరుగుతుంది. ఇక ఈ విశ్వమయ ప్రాణశక్తి మరి నాడీ మండలం వద్ద శుద్ధి చేసిన తర్వాత మరి క్రమక్రమంగా సహస్రారం నుంచి ఆజ్ఞ చక్రానికి, విశుద్ధ చక్రానికి, అనాథ చక్రానికి, మణిపురక చక్రానికి, స్వాధిష్టాన చక్రానికి, మూలాధారానికి వెళ్ళి మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉన్నటువంటి కొండ చిలువని తట్టి లేపుతుంది. ఆ కొండ చిలువనే మూలాధారంలో ఉన్నటువంటి కొండ చిలువనే కుండలిని శక్తి అంటారు. ఎందుకని? ఈ కుండలిని శక్తి ఎలా ఉంటుంది అంటే ఆహారం తీసుకుని నిద్రిస్తున్నటువంటి ఒక కొండ చిలువ ఒక చెట్టును చుట్టుకుని లేదా ఒక గట్టి కొండరాయిని చుట్టుకుని నిద్రిస్తుంటుందిట. ఆ ఆహారం జీర్ణమయ్యే వరకు ఒక బళ్ళెని తీసుకుని మనం పొడిచినా కూడా అది ఏమాత్రం కదలిక లేకుండా ఉంటుందిట. అలా 3.5 చుట్టలు చుట్టి నిద్రిస్తున్న కొండ చిలువలాగా మత్తుగా ఉంటుంది మనలోని కుండలిని శక్తి. ఎప్పుడైతే మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి దాన్ని టచ్ చేసిందో అప్పుడు ఏమవుతుంది? కండ కుండలించి
కండ కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగస్వరమునూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. కండ అంటే ఈ మానవ శరీరం, కుండ అంటే మణిపురక చక్రం. మరి ఈ కుండలిని శక్తి విశ్వమయ ప్రాణశక్తి యొక్క ప్రేరణపడంతో మూలాధారంలో స్థిరమై స్వాధిష్టానంలో విస్తృతమవుతుంది. మూలాధారం అంటే భూమి, స్వాధిష్టానం అంటే నీరు, నీరు పల్ల మెరుగు. పిరమిడ్ మాస్టర్లు మూలాధారంలో సహాదేవుడిలా ఉంటారు. సహాదేవుడు తనను తాను తెలుసుకుంటున్నవాడు, కో క్రియేటర్ అవబోతూ ఉన్నాడు సహాదేవుడు. అక్కడ అతను స్థిరమయ్యాడు. మనమంతా ఇప్పుడు సహాదేవుళ్ళం. మరి మన ధ్యానం అద్భుతంగా విశ్వ ప్రాణశక్తిని తేజీకరించుకుంటూ ఎదుగుతూ ఉంది. అప్పుడు మనం స్వాధిష్టానం చేయడం, భూమిలా స్థిరమయ్యాం. సహదేవుడై అతడు గృహమంత్రి, హోమ్ మినిస్టర్. ఇక మన ప్రయాణం మొదలైంది. మనం స్వాధిష్టానం చేరుకున్నాం. స్వ అధిష్టానం మనల్ని మనం తెలుసుకోవడం, మనల్ని మనం విస్తృతపరచుకోవడం. భూమి స్థిరంగా ఉంటే నీరు విస్తృతంగా ఉంటుంది. స్వాధిష్టాన చక్రం అంటే జలము, నీరు. నీరు పల్ల మెరుగు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. స్వాధిష్టాన చక్రంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరా విస్తృతమవుతూ ఉంటుంది. వారి యొక్క ఎతిరుగుబాడి క్రమక్రమంగా శుద్ధి అవుతూ శరీరంలోని శారీరక మానసిక అనారోగ్యాలన్నీ శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం అన్ని తొలగిపోతాయి. నిజానికి మనకు శారీరక అనారోగ్యం 10%, మానసిక అనారోగ్యం 90%. మెంటల్ డిస్హెల్త్, ఫిజికల్ డిస్హెల్త్, ఫిజికల్ డిస్హెల్త్ రోగాలు, జబ్బులన్నీ కూడా మనసుకు వస్తాయి, శరీరానికి వచ్చేది తక్కువ. ఏవైనా ఫ్రాక్చర్లు, పుండ్లు, ఇటువంటివి, దెబ్బలు, ఇటువంటివి మాత్రమే శరీరానికి వస్తాయి. మిగతా వాటిని మనసుకు వస్తాయి. దాన్నే ఆ మనసుకు వచ్చిన వాటి ప్రభావాన్ని శరీరం మీద చూపుతాయి. దీన్నే ఏమంటారంటే సైకోసమాటిస్ అంటారు. మానసిక జంత శారీరక అనారోగ్యాలు, సైకోసమాటిక్ డిసీజెస్ అంటారు. ఈ మానసిక జంత శారీరక అనారోగ్యాలు, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, ఆందోళన ఉంటే అది పెరుగుతుంది. డయాబెటీస్ ఉందనుకోండి, అది పెరుగుతుంది. క్యాన్సర్ ఉందనుకోండి, అది పెరుగుతుంది. గుండె జబ్బు ఉందనుకోండి, అది పెరుగుతుంది. ఇవన్నీ 4 అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు: డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, క్యాన్సరు, గుండె జబ్బు. ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు. మానసిక స్థితిని బట్టి ఇవి తగ్గడమో విస్తరించడమో జరుగుతూ ఉంటాయి. మరి స్వాధిష్టాన చక్రం అంటే విస్తరించడం. ఆ విస్తరణలో ఇవన్నీ కూడా వెడలిపోతాయి శరీరంలోంచి. అది స్వాధిష్టాన చక్రం యొక్క గొప్పతనం. స్వాధ్యాయం. స్వాధిష్టాన చక్రం అంటే స్వాధ్యాయం. మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. మనము తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు చెప్తూ ఉంటాం. ఇతరులకి చెప్పడానికి కావాల్సినటువంటి విషయాలని మనకంటే కూడా గొప్పవారైన ఆచార్యుల నుంచి, మన సహవాసుల నుంచి, సజ్జన సాంగత్యం నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. మరి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం వల్ల సజ్జన సాంగత్యం విస్తరిల్లుతుంది, పరిణమిల్లుతుంది. స్వ అధ్యాయం. మరి స్వాధిష్టాన చక్రంలో మరి జలశక్తితో ఉన్నటువంటి మనం నా కులుడు, కులము లేనివాడు. నీటికి కులము లేదు, జాతి లేదు, మతము లేదు. జాతి మత కుల భేదాలకు అతీతమైనది జలం. అలాగే జాతి మత కుల భేదాలకు అతీతమైనది ధ్యానం. ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఎంతసేపైనా చేయవచ్చు. మరి ధ్యానం చేసేవాడే దేవుడు, ధ్యానం చేసేవారే దేవతలు. ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడే. అరగంట ధ్యానం, అరచేతిలో వైకుంఠం. ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభం అని మనం దేశాన, నగరాన, పట్టణాల్లో, కొండల్లో, కోణల్లో విస్తృతంగా నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ధ్యానాన్ని ఎవరైనా చెబుతున్నా అంటే పిరమిడ్ మాస్టర్లు. ఆ విధంగా స్వాధిష్టాన చక్రంలో మనం నా కులము లేని వారం మనం ఇంకా విస్తరిస్తున్నాం. మణిపుర చక్రాన్ని వచ్చాం. ఇదే కుండలించి కుండలి నాటించి జమిని మోత నాగ స్వరమునూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. మన కుండలి శక్తి మణిపూరక చక్రాన్ని చేరుకుంది. మణిపూరక చక్రం అంటే అర్జునుడు, ఆర్జించేవాడు, ఆర్జనుడు. ఈ మూలాధారంలో ఉన్నటువంటి సహదేవుడు
హోంమంత్రి, గృహమంత్రి స్వాధిష్టానంలో ఉన్నటువంటి నకులుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి. మణిపుర చక్రంలో ఉన్నటువంటి అర్జునుడు ఫైనాన్స్ మినిస్టర్, ధనాన్ని శక్తిని రిజర్వ్ చేసి ఉంచేవాడు. ఈ మణిపుర చక్రం ఎలా ఉంటుంది? అర్జునుని మణిపుర చక్రం, అగస్త్యుని మణిపుర చక్రం, ఆంజనేయుని మణిపుర చక్రం, సాయిబాబా మణిపుర చక్రం, శ్రీపాద శివలభుని మణిపుర చక్రం, పత్రిజీ మణిపుర చక్రం ఎలా ఉంది? అది అక్షయ తూణీరం. అర్జునుడికి వర్ణదేవుడు అగ్నిదేవుడిని రిక్వెస్ట్ చేసి అగ్నిదేవుడు వర్ణదేవుడిని రిక్వెస్ట్ చేసి అక్షయ తుణీరాన్ని గాంధీవాన్ని ఇచ్చాడు. చూడండి, శ్రీకృష్ణ సుదర్శనాన్ని ఇచ్చాడు. ఇక్కడ సైంటిఫిక్ గా ఆలోచిద్దాం మనం. అనంత శక్తిమయమైన విస్తృతమైన విశాల వినీల ఆకాశం నుంచి శబ్దంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆకాశం నుంచి స్పర్శ కలిగిన వాయువు జనించింది. అంటే ఆకాశం యొక్క పుత్రుడు వాయువు. ఆకాశం అంటే మన సహస్రారం, వాయువు అంటే మన నాసిక. మరి స్పర్శ కలిగిన వాయువు నుంచి రూపము కలిగిన అగ్ని ఉద్భవించింది. విశుద్ధమైన విశుద్ధ చక్రము నుండి స్పర్శ కలిగిన ప్రాణశక్తిమయమైన జీవితానికి మూలాధారమైన వాయువు జనిస్తే ఈ ప్రాణశక్తి యొక్క అధినేత అయినటువంటి వాయువు నుంచి రూపం కలిగిన అగ్ని పుట్టింది. అగ్ని అంటే తేజస్సు, శక్తి, ఎనర్జీ. శక్తి మనం చైతన్యమైతే మనలోని శక్తి దానికి ఆధారం. చైతన్యం స్థాణువు, శక్తి చలనం. ఈ స్థాణువు ఈ శక్తి రెండు కలిస్తేనే మూల చైతన్యం అంటారు. శక్తి చైతన్యం రెండు కలిస్తే దాన్ని అర్ధనారీశ్వర తత్వం, అనగా లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామి తత్వం అంటారు, లక్ష్మీ నారాయణ తత్వం అంటారు, బ్రహ్మ సరస్వతి తత్వం అంటారు. ఇది మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రంలో మన ఎంత పంచినా కూడా మన ప్రాణశక్తి, ఎంత పంచినా కూడా మన జ్ఞానశక్తి విస్తృతం అవుతూనే ఉంటుంది, అనంతంగా పరిఢపిల్లుతూనే ఉంటుంది. అందుకే ఈ మణిపూరకం ఒక ఎనర్జీ రిజర్వాయర్, ఒక తరగని నిధి, పెన్నిధి. అర్జునుల మనం ఈ అర్జునుడు సంపదలకి, మరి ఈ ఎనర్జీ అంటే శక్తికి అధినేత. ఎంత నీరు విశ్వశక్తి ఎంత వచ్చినా పొంగి పొర్లి ప్రవహిస్తున్నా అంతా కూడా అక్షయ తుణీరంగా ఉంటుంది. అర్జునుడు గాంధీవాన్ని ఎక్కువ పెడితే ఎన్ని బాణాలైనా వస్తూనే ఉండేవిట. అలా ధ్యానం చేస్తూ ధ్యానం చెబుతూ ఉంటే మనకు ఎనర్జీ వస్తూనే ఉంటుంది. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఏమవుతుంది ఇక్కడ? మన కుండలి శక్తి 2DNA మారుతుంది. జమిలి మోత నాగ స్వరమునూప. జమిలి మోత రెండు తాచుపాము, ఒక తాచుపాము కానీ ఒక జెర్రిపాము కానీ, రెండు తాచుపాములు కానీ ఒక తాచు ఒక జెర్రెను అంటారు. అవి రెండు పెనవేసుకుని ఇలా శుచికార్యం చేస్తాయి. మానవులు శుచికార్యం చేస్తే శివాసనంలో చేస్తారు. అదే తాచుపాములు సృష్టికార్యం చేస్తే ఇలా ఉంటుంది. కుండలిని యొక్క ప్రసారం జరుగుతూ ఉన్నట్లుగా జమిలి మోత నాగస్వరమునూప, ఆ రెండు తాచుపాములు 2DNA మరి మన శరీరంలో తమ అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ప్రసరిస్తూ ఎదుగుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతమైన నాదం వస్తుంది. ఓంకారం. ఓ ఇలా అద్భుతమైన నాదం వెలువడి మన కుండలి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఆ కుండలి ప్రయాణం జరిగి అది మరి మణిపూర చక్రంలో స్థితమై అనాహతంలో ఆహతమవుతుంది. అనాహతం అంటే రక్షణ మంత్రి భీమసేనుడు. ఇందాక చెప్పుకున్నాం, మూలాధారంలో మనం సహదేవుడు గృహమంత్రి, స్వాధిష్టానంలో మనం నకులుడు విదేశాంగ శాఖ మంత్రి, మణిపూరకంలో మన అర్జునుడు ఆర్థిక మంత్రి. మనం ఎదుగుతూ ఉంటే మనం అనాహతానికి వస్తాం. అక్కడ మనం భీముడు రక్షణ మంత్రి. ఆహతం అంటే శబ్దం, అనాహతం అంటే నిశ్శబ్దం. రమణ మహర్షి ఎప్పుడు నిశ్శబ్దంలో ఉండేవారు. మరి మెహర్ బాబా 43 సంవత్సరాలు మౌనంలో ఉన్నారు. అనాహతం అంటే నిశ్శబ్దం, మౌనం.
ధ్యానం చేస్తూ 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 ఏమవుతుంది, మనం మౌనంలోకి వెళ్ళిపోతాం. ఎటువంటి మౌనం అది? అంతర్మౌనం. అంతర్మౌనం, బాహ్య మౌనం. ఇందాక చెప్పుకున్నాం, ఏకాదశి రోజు నేను చెప్పాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను, అయ్యా అమ్మలకు ఈజీ, ఇంకా అయ్యలకు కష్టం, బయట వ్యాపకాలు ఉంటాయి. 60 ఏళ్ళు దాటితే అయ్యలకు సులభమే. ఏకాదశి రోజు ఏం చేయాలి? 4 పనులు చేయాలి. 1 మౌనం, 2 ధ్యానం, 3 స్వాధ్యాయం, 4 ఉపవాసం. మౌనం, ధ్యానం, స్వాధ్యాయం, ఉపవాసం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అనాహత చక్రానికి వచ్చేవరకు మనం నిశ్శబ్దం అయిపోతాం. నిశ్శబ్దం నుంచే శబ్దం వెలువడుతుంది. చీకటి నుంచే వెలుగు వస్తుంది. అమావాస్య అయిన తర్వాత పౌర్ణమి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అద్భుతమైన తేజోమయమైన డెవలప్మెంట్స్. అక్కడ రక్షణ మంత్రి, ఈ రక్షణ మంత్రి అయినటువంటి భీముడు 1,00,000 ఏనుగుల బలం కలిగిన వాడు. ఇది ఏం చేస్తాడు? తన భార్యతో అంతఃపురంలో ఉన్న సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తమ తల్లి కుంతీదేవి యొక్క ఆజ్ఞ ప్రకారం ధర్మరాజుకు రక్షణగా ఉంటాడు. అర్జునుడు, సహదేవుడు, అర్జునుడు, నకులుడు ఎప్పుడు ఎక్కువ సంవత్సరానికి 6 నెలలు తిరుగుతూ ఉంటారు. విక్రమార్కుడు బట్టికి 2000 సంవత్సరాలు కాళికాదేవి ఆయుష్ ఇచ్చినప్పుడు విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ దొరికింది. అప్పుడు బట్టి ఒక ఉపాయం చెప్తాడు, అయ్యా నువ్వు 6 నెలలు రాజ్య పాలన 1000 సంవత్సరాలు చేస్తావు అని అమ్మ ఆజ్ఞకు వరం ఇచ్చింది. నువ్వు 6 నెలలు దేశాటన చెయ్యి, 6 నెలలు రాజ్యపాలన చెయ్యి, అలా నీకు 2000 సంవత్సరాలు ఆయుష్ వస్తుంది అంటాడు. అలా అర్జునుడు, నకులుడు 6 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ 6 నెలలు సంవత్సరంలో ప్రయాణం చేస్తూ 6 నెలలు ఇంట్లో ఉండేవారు. అలా అయితే భీముడు మాత్రం ఎప్పుడు ధర్మరాజును అంటి పెట్టుకుండేవాడు. ధర్మరాజుని ఒక్క క్షణం కూడా వదలకుండా ఉన్నటువంటి రక్షణ మంత్రి. ధ్యానం అంటే ఏమిటయ్యా? మన శరీరంలోని రక్షణ ధ్యానం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన శరీరంలోని రక్షణ ధ్యానం. ధ్యానం చేసే ప్రతి వాడికి ఒక యాస్ట్రల్ మాస్టర్ రక్షణనిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మన ఎథరిక్ బాడీ శుద్ధి కావడానికి, మన యొక్క ఆరా విస్తృతం కావడానికి, మరి ఎథరిక్ బాడీ శుద్ధి చేసేదంతా కూడా రక్షణ, అనాహత చక్రము, ఆహతము, అనాహతం. మరి చూడండి, ఈ విధంగా మనం మౌనంలోకి వెళ్ళిపోతాం. ఈ మౌనం అంతర్మౌనం అయినప్పుడు మాత్రమే ఉపయోగం. ఆలోచించండి. నేను ఒక తల్లికి చెప్పాను, ఆమె ఏకాదశి రోజు మరి ఉపవాసం చేసింది, మౌనం పాటించేసింది, ధ్యానం చేసింది, స్వాధ్యాయం చేసింది. పొద్దున్నే 6 గంటలకే కూర్చుంది. ఉపవాసం అంటే తినకుండా ఉండగలిగితే సరే, లేదంటే ఒక పూటకు 2 అరటిపళ్ళు, ఒక గ్లాసు పాలు తాగడం. సరే, పాపం పొద్దున్నే ధ్యానం చేసింది 2 గంటలు, 2 గంటలు స్వాధ్యాయం చేసింది, కాసేపు విశ్రాంతి తీసుకుంది, ఏమీ మాట్లాడలేదు. 11 గంటలైంది. కోడలు అత్తకు చెప్పి, అత్తగారు నేను మరి స్నానానికి వెళ్తూ ఉన్నాను, గ్యాస్ వస్తే కనుక దయచేసి మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, గ్యాస్ తీసుకుని ఆడ గుట్లో డబ్బాలో డబ్బులు ఉన్నాయి, గ్యాస్కు డబ్బులు ఇవ్వండి. సరే, గ్యాస్ వాడు వచ్చాడు. గ్యాస్ వాడు వస్తే 2 నిమిషాలు చూసింది, కోడలు వస్తుందేమో రాదో అని. ఇంకో 2 నిమిషాలు చూసింది, దృష్టి గ్యాస్ మీద ఉంది, ధ్యానంలోనేమో ఆలోచనలు వస్తున్నాయి. లేద్దాము అనుకుంటుండగానే మరి కోడలు బాత్రూమ్ తలుపు తీసిన శబ్దం, వాకిలి తీసి గ్యాస్ బండ లోపలికి తీసుకొస్తున్నాడు గ్యాస్ అబ్బాయి, అది గుర్తొచ్చింది. ఆ పైన కోడలు డబ్బులు ఇచ్చినట్లుంది, వాకిలి వేసుకుని వెళ్ళిపోయింది. ఈమె మనసులో దిగులు. పోయిన నెల వచ్చినప్పుడు 480 రూపాయలు గ్యాసు, 500 ఇచ్చాం, 20 రూపాయలు చిల్లర అన్నాడు గ్యాస్ అతను. మరి కోడలు గుర్తు చేసుకుని పట్టుకుని ఇచ్చిందో లేదో, గ్యాస్ అబ్బాయి అతడే వచ్చాడు రాదో, 20 రూపాయలు ఏమయ్యాయో దిగులు. దృష్టి ఏమో 20 రూపాయల పైన, ఉండేదేమో మౌనం. కానీ ఈ బాహ్య మౌనం అంతర్మౌనం అయినప్పుడే అంత శుద్ధి జరుగుతుంది. మనం విశుద్ధ చక్రానికి చేరుకుంటాం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ 3 కూడా మానవ చక్రాలు. విశుద్ధం, ఆజ్ఞ, సహస్రర, ఈ 3 దైవ స్థితులు. మరి మానవ చక్రాల నుంచి దైవ స్థితులకు పోయేటప్పుడు మనకు ఒక తటస్థ స్థితి ఎదురవుతుంది. దాన్ని అనాహతం అంటారు. ఈ అనాహతంలోని జీసస్కు సిలువ వేశారు. జీసస్కి సిలువ వేశారు. ఆ జీసస్కి సిలువ వేశారో లేదో, ఆయన వేయించుకుంటారో లేదో, క్రాస్ అంటారు. ఆ క్రాస్ ఎలా ఉంటుంది? ఆ క్రాసు
ప్లస్ ఆకారంలో ఉంటుంది. అయితే ఆ క్రాసు వెడల్పు తక్కువగా ఉంటుంది, పొడవు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్లస్ ఆకారం ఎక్కడ ఉంటుంది? ఒక మనిషి నిలబడితే అనాహత చక్రం ఎక్కడైతే వస్తుందో అలా ఒక మన శరీరం ఒక 5.5 అడుగుల శరీరం ఒక క్రాస్ అనుకుందాం, ఒక సిలువ అనుకుందాం. కరెక్ట్ గా ఆ క్రాసు ఈ హృదయం మధ్య వస్తుంది. ఈ హృదయం మధ్య రావడం అంటే ఏంటి అంటే, మనం తటస్థ చక్రంలో నరుడి నుంచి నారాయణుడిగా ప్రమోట్ అవుతూ ఉన్నాము. దాన్ని సిలువ అంటారు. దాన్ని ఏమంటారంటే క్రాస్ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నాం? మానవ స్థితిని క్రాస్ అయి దైవ స్థితికి వెళ్తూ ఉన్నాం. ఎప్పుడైతే దైవ స్థితికి వెళ్తున్నామో, ఎప్పుడు వెళ్తాం? మనము మనని అంతరంలో శుద్ధి చేసుకున్నప్పుడు మనం అనాహతం నుంచి విశుద్ధ చక్రానికి ప్రమోట్ అవుతాం. శుద్ధి, విశుద్ధం అంటే శుద్ధి. అనాహత చక్రంలో అంతర్మౌనం మనం పాటించినప్పుడు మనకు ప్రమోషన్ వచ్చి అప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. నరుడు నారాయణుడు అవుతాడు. మాంసపిండం మంత్రపిండం అవుతుంది. క్రీస్తు పునరుద్ధానం అవుతుంది. క్రీస్తు పునరుద్ధానం అంటే నరుడు నుంచి నారాయణ స్థితికి చేరుకోవడము. క్రీస్తు పునరుద్ధానం అంటే మరి మనం మాంసపిండం మంత్రపిండం కావడము. క్రీస్తు పునరుద్ధానం అంటే ఒక పునర్జన్మ. దాన్ని వేదవ్యాసుడు ఏమంటాడంటే ద్విజుడు అంటాడు. ద్విజుడు అంటే జ్ఞాన శరీరాన్ని జన్మించిన వాడు. ఎక్కడయ్యా జ్ఞానం అంతరిస్తుంది? మన బుద్ధి ఉంది. అది జ్ఞానంతో కలిస్తే మాత్రమే అది శుద్ధి అవుతుంది. బుద్ధి జ్ఞానం రెండు కలిపితే శుద్ధి. దాన్నే విశుద్ధ చక్రం అంటారు. విశేష శుద్ధి. ఇక్కడ ఈ విశుద్ధ చక్రానికి అధిపతి ధర్మరాజు, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. మనం రక్షణ మంత్రి స్థితి నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. అంటే ఏదైనా మాట్లాడితే చెల్లించుకునే శక్తి, మూలాధారంలో ఉన్నటువంటి దేశమంత్రి, గృహమంత్రి, స్వాధిష్టానంలో ఉన్న విదేశాంగ మంత్రి, మణిపురకంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి, అనాహతంలో ఉన్నటువంటి రక్షణ మంత్రి. మరి చూడండి ఎంత పవర్ఫుల్ మినిస్టర్స్. ప్రధానమంత్రికి ఈ నలుగురు బాగా ఆలోచించండి. పేపర్ చదవండి, టీవీ చూడండి, అర్థమవుతుంది. హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్. ఈ నలుగురు ముఖ్యమైనటువంటి అంచర్లు. ఏదైనా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటుంటాం ట్రస్టుల్లో, కంపెనీల్లో. ఈ నలుగురు పక్కన ఉంటారు. అలా ప్రధానమంత్రికి 2 కాళ్ళు 2 చేతులు. ఈ నలుగురు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ నలుగురు యొక్క ఆలోచనతో ప్రభావితుడై తన యొక్క ఆర్డర్ని, ఈ నలుగురు ఇచ్చిన ఆర్డర్స్ కూడా వీటో చేసి, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా సుప్రీంకోర్టు వీటో చేయగలిగినట్లు ప్రధానమంత్రి మాత్రమే ఈ నలుగురి ఆర్డర్స్ ని అమల్లోకి తీసుకొని రాగలుగుతాడు. ప్రధానమంత్రి మాత్రమే వీటో చేయగలుగుతాడు. అదే విశుద్ధ చక్రం. విశేష శుద్ధి. కుండల నుంచి కుండలు నాడించి జమిలి మోత నాగ స్వరము నూప నాగుపాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. ఇలా చర్చిస్తాయి ఇవన్నీ కూడా. గాలి రీతి విశ్వలోకాలలో నందు, గాలి రీతి విశ్వలోకాలలో నందు దివుల భువుల మధ్య తిరుగగలవు, నీవు లేని చోటు నికంబుగా లేదు కాళికాంబ హంస కాళికాంబ. మనం కుండలిని ప్రయాణం చేస్తున్నప్పుడు మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమైనప్పుడు మన యొక్క సూక్ష్మస్థరం విడుదలవుతుంది. అదే ధ్యానం అంటే. ధి అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం, ధ్యానం అంటే ఆత్మతో ప్రయాణం. ఆ తల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు 7. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. 7 14 లోకాలలో మనం మనకు తెలిసిన విషయాలని అక్కడ బోధిస్తూ, మనకు తెలియని విషయాల్ని తెలుసుకోవడం, తెలియజెప్పడం ఇంతే పిరమిడ్ మాస్టర్ల పని. ఆ విధంగా మనం సూక్ష్మ శరీరయానం చేస్తూ క్రమంగా అనాహతం దాటి విశుద్ధానికి చేరుకున్నాము. ఏమవుతుంది విశుద్ధంలో? నరుడు నారాయణుడు అయ్యాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 1 సంవత్సర కాలంలో ఇటువంటి స్థాయి చేరుకున్నటువంటి మహానుభావులు ఎంతో ఉన్నారు. పత్రిజీ చెప్తూ ఉంటారు, 25-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్లు ఈ రోజు ధ్యానంలోకి వచ్చి ధ్యానం చెప్తున్నటువంటి జూనియర్ మాస్టర్ల దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉండేది. కాలం ప్రధానం కాదు, సమయం ప్రధానం కాదు, శ్వాస ప్రధానం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ప్రధానం. ఆ శ్వాస మీద ధ్యాసలో అంత ప్రయాణం చేయడం ప్రధానం. అమావాస్య నుంచి పౌర్ణమిలోకి రావడం ప్రధానం. అమావాస్య అంటే ఆత్మస్థితి, పౌర్ణమి అంటే మనోస్థితి, మనోస్థితి నుంచి
ఆ పౌర్ణమి స్థితికి అంటే వెలుగు స్థితికి రావాలంటే ఆ వెలుగు ఎక్కడ ఉదయిస్తుంది? శుద్ధ వాక్కు వల్ల విశుద్ధ చక్రంలో ఉదయిస్తుంది. ధర్మరాజు గొప్పతనం ఏంటి? శుద్ధ వాక్కు, విశేషమైన వాక్కు కనుకనే ధర్మరాజు వాక్కు సంకేతం. వాక్కులోని జగము వర్ధిల్చుండును అన్నారు వేదవ్యాసుల వారు. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు పితామహ పత్రిజీ. సమయానికి తగు మాటలాడవలే అన్నారు త్యాగరాజ స్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు మన పెద్దలు. ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞానం వల్ల, జ్ఞాన ప్రచారం వల్ల, మరి శక్తిని మనం దాచుకోవడం వల్ల, శక్తిని మనం కాపాడుకోవడం వల్ల, మనం అనవసరమైన మాటల్ని ఆపేసి ఎక్కువ మౌనంగా ఉండడం వల్ల అవసర మౌనం, అవసర భాషణం, దాన్ని మౌనం అంటారు, అనాహత చక్రం అంటారు. అసలు మాట్లాడకపోవడం కాదు అనాహతం అంటే. అవసర మౌనం, అవసరమైనంత మౌనంగా ఉండడం, అవసర భాషణం, ఎంత అవసరమైతే అంతే మాట్లాడడం, దాన్ని అనాహత చక్రం అంటారు. రమణ మహర్షి కూడా అప్పుడప్పుడు మాట్లాడేవారు. అప్పుడు మనం విశుద్ధ చక్రాన్ని ప్రమోట్ అవుతాం. ఎలా? ఇందాక చెప్పుకున్నాం, వాక్కులోనే జగము వర్ధిల్చుండును అని. ధర్మరాజు ఎలా అయ్యా? ధర్మరాజు ధర్మానికి అధినేత. ఆ ధర్మం ఎలా పాటించేవాడు? ఆయన వాక్కును ఎన్నడూ ఆయన తప్పలేదు. ఒక బహుమానం తీసుకొచ్చామని చెబితే 5గురు పంచుకోండి అని చెప్పింది కుంతీదేవి. ఆమె మాటని అధిగమించకుండా, ఆమె మాటను ఖాతరు చేస్తూ శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు ఉద్బోధించినందుకు మరి ద్రౌపదీదేవిని 5 మంది కట్టుకున్నాం. అందుకే ఆమెను పాంచాలి అంటారు. మరి 5 మంది కట్టుకున్నా కూడా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు ఈ 5 మందిని కట్టుకున్నా కూడా ఆమెను పతివ్రత అంటారు. వాస్తవానికి చరిత్రలో 5 మందిని ఆమె పెళ్లి చేసుకుంది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం సహదేవుడుగా ఉన్న మనం నకులమయ్యాం, నకులుగా ఉన్న మనం ప్రమోషన్ అర్జునుడయ్యాం, ప్రమోషన్ వచ్చిన మనం భీముడయ్యాం, భీముడైన మనం ధర్మరాజయ్యాం. అంతా మనమే, అన్నీ మనమే. మరి ద్రౌపది అంటే శక్తి, ధర్మరాజు అంటే చైతన్యం. శక్తి చైతన్యం రెండు కలిగితే అప్పుడు ఆజ్ఞ అవుతుంది. ఆజ్ఞ ఆర్డర్ ఏం చెప్తే అది అయిపోతుంది. ఆర్డర్. ఈ ఆజ్ఞ చక్రంలో ప్రతి ఒక్క సాధకుడు, బోధకుడు చంద్రుడు అవుతాడు. సహస్రంలో అతడే సూర్యుడు అవుతాడు. మరి విశుద్ధ చక్రం ధర్మరాజుకు అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది? ధర్మరాజుకు అంత గొప్ప పేరు ఎలా వచ్చింది? 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. పత్రిజీ చెప్తారు, శరీరం మాతాపితానుసారిణి, మానసం సంఘానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి, ఆత్మ సర్వాత్మానుసారిణి. తల్లిదండ్రుల వల్ల శరీరం వస్తుంది, సంఘం వల్ల, సమాజం వల్ల, మనస్సు మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల మనస్సు ఏర్పడుతుంది. కటికవాడి కుటుంబంలో ఉంటే ఆ మనస్సు వస్తుంది. మరి కుమ్మరాడు కుటుంబంలో ఉంటే ఆ మనస్సు వస్తుంది. వైశ్య కుటుంబంలో ఉంటే, వ్యాపార కుటుంబంలో ఉంటే లెక్కలు వస్తాయి. క్షత్రియ కుటుంబంలో ఉంటే ధైర్యం వస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలో వస్తే వేదం వస్తుంది. మరి ఇవే కులాలా? వీరే గొప్పవారా? కాదు. ఇక్కడ ఒక మతలబు ఉంది. కులాన్ని బట్టి కాదు, బుద్ధిని బట్టి, మనిషి యొక్క గుణాన్ని బట్టి, కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి వర్ణాలు ఏర్పడ్డాయి. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మ జ్ఞానము కలిగినాడు బ్రాహ్మణుడు. గుణము చేత, కులము చేత కాదు. ఏ కులంలో ఉన్నా తృప్తి కలిగితే, తృప్తి లేకుంటే అతడు శూద్రుడు, తృప్తి ఉంటే అతడు వైశ్యుడు, భయము తొలగితే అతను క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రాహ్మణుడు. అందుకే కొన్ని ఇళ్లలో అతడు కటికవాడైనా, మాలవాడైనా, మాదిగవాడైనా, వైశ్యుడైనా, ఎవరైనా సరే ఒక మహానుభావుడు ఇస్తాడు. ఒక శాలివాహనుడు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి. కులంతోనా? గుణముతో వారు అంత పెద్ద స్థాయికి వెళ్ళారు. కనుక ఈ గుణాధిక్యత పెంపొందాలంటే విశుద్ధ చక్రం ఒకటే మార్గం. అనాథ చక్రం కాదు. మౌనం వల్ల గుణాధిక్యత రాదు. శుద్ధ వాక్కు వల్ల గుణాధిక్యత వస్తుంది. ధ్యానంలో వాడు గంటలు చేస్తాడు, నెలలు చేస్తాడు, సంవత్సరాలు చేస్తాడు, తనతో తాను ఉంటాడు. కానీ తనతో తానుంటూ ప్రపంచంలో ఉండడమే నిజమైన శుద్ధి. ఈ చరాచర ప్రపంచంలో మనుషుల యొక్క పనికిమాలిన మాటలను, పనికిమాలిన చేష్టలను, కుటుంబంలోని అస్తవ్యస్తలను, దేశంలో అస్తవ్యస్తలను అన్ని గమనిస్తూ కూడా తనతో తానుంటూ అందరితో సఖ్యంగా ఉంటాడు. తన యొక్క వాక్కుతో అందరినీ కూడా తన ఎన్విరాన్మెంట్ అంతా శుద్ధి చేస్తాడు. అతడు గుణాధికుడు. తన యొక్క
చర్యలతో వాక్కుతో ప్రపంచాన్ని అంతా అశుద్ధి చేసేవాడు దుర్యోధనుడు, శుద్ధి చేసేవాడు ధర్మరాజు. అందుకే ధర్మరాజు అని పేరు వచ్చింది. ఆలోచించండి. జ్ఞానాధిక్యత పూర్తయింది, జ్ఞానాధిక్యత కావాలి. అది విశుద్ధ చక్రం. తమాషా ఏంటంటే ఈ ధర్మరాజుకు దుర్యోధనుడికి ఇద్దరికి కూడా క్వాలిటీస్ ఉన్నాయి రెండు. అయ్యా ఏమిటా క్వాలిటీస్? అద్భుతమైనటువంటి ఆ క్వాలిటీస్ అంటే దే ఆర్ మోర్ లిజనర్స్. దే ఆర్ మోర్ లిజనర్స్. ఎలా ఆ లిజనింగ్ ఎలా? పత్రిజీ చూడండి, ఈజ్ ఎ గ్రేట్ లిజనర్. ధర్మరాజు గ్రేట్ లిజనర్, దుర్యోధన ఇస్ గ్రేట్ లిజనర్. దుర్యోధనుడు మన ప్రభుత్వం వాళ్ళు కదా, అధికారంలో వాళ్ళు, ముఖ్యమంత్రి ఎవరో ముందే కవర్లో రాసి పెట్టి సీల్ చేసే కవర్ని పరిశీలకులతో పంపిస్తారు. అందరితో మాట్లాడతారు, అందరూ తమ అభిప్రాయాలు వెలువడిస్తారు. అందరూ తమ అభిప్రాయాలు వెలువడించిన తర్వాత ఆ పరిశీలకుడు అబ్జర్వర్ ఏం చేస్తాడు? జేబులోంచి కవర్ తీసి ఇది అధిష్టానం యొక్క ఆజ్ఞ, ఈ ఆజ్ఞని అందరూ పాటించాలని బాస్ సందేశం అంటే ప్రధానమంత్రి యొక్క ఆర్డర్ సందేశం అని మరి ప్రధానమంత్రి యొక్క ఆజ్ఞను తీసి ఫలానా ఎల్లయ్య గారు ముఖ్యమంత్రి అని చెప్తారు. ఇది దుర్యోధని క్వాలిటీ. దుష్టచతుష్టయం దుర్యోధనుడు, దుశ్శాస్త్రుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. వీళ్ళని ముగ్గురుతో ఆలోచించి దుర్యోధనుడు తన యొక్క తండ్రి నలుగురు దుష్ట చతుష్టయం ఆలోచించి బాస్ ఎవరు? దుర్యోధనుడు. ఫలానా వాడు ఫలానా రాజ్యానికి అంగరాజ్యానికి కర్ణుడు అధిపతి ఇలా చెప్తారు. వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు. ఎవరి మాట వింటారు, కానీ అమలు చేయరు. అందరి మాటలు వింటారు. దే ఆర్ గ్రేట్ లిజనర్ దుర్యోధనుడు. వాళ్ళు ఉన్న క్వాలిటీ అది. ఇంకా ధర్మరాజులో ఉన్న క్వాలిటీ ఏంటి? ఈజ్ ఎ గ్రేట్ లిజనర్, ఈజ్ ఎ గ్రేట్ విజనర్. ఈజ్ ఎ గ్రేట్ లిజనర్, ఈజ్ ఎ గ్రేట్ విజనర్. దుర్యోధనుడికి విజన్ లేదు, ధర్మరాజుకు విజన్ ఉంది. పత్రిజీకి 2030 అనే విజన్ ఉంది. నరేంద్ర మోడీకి 2050 అనే విజన్ ఉంది. చూడండి ఆ విజనరీ ఏం చేస్తాడు? నరేంద్ర మోడీ చూడండి, ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా వింటాడు. అలా ధర్మరాజు ఎక్కువగా వినేవాడు, అందరి మాటలు వినేవాడు, అందరి ఆలోచనలో తాను విశదీకరించుకునేవాడు. సహదేవుడు, నకులుడు, భీముడు, అర్జునుడు, మరి తన ప్రధానమంత్రులు, తమ పురోహితులైన ధౌమ్యుడు, ప్రజల మండలాధిపతులు అందరూ చెప్పింది విని సరి అయినది ఏదైతే ఆ నిర్ణయం తీసుకునేవాడు ధర్మరాజు. అందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, ధర్మానికి అధిపతి. బుద్ధి కర్మలు ఎవరికంటే ఇందాక చెప్పుకున్నాం. శరీరం మాతాపితానుసారిని, మానసం సంఘానుసారిని, బుద్ధి కర్మానుసారిని, ఆత్మ విశ్వాత్మానుసారిని. బుద్ధి కర్మలకు లోనై 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన ఆయన ఎప్పుడూ మాట తప్పలేదు. మాట జాగ్రత్తగా మాట్లాడేవాడు. మాట జారి రాజ్యాన్ని 2 సార్లు పోగొట్టుకున్నాడు. దాన్ని ఒక యొక్క ఖచ్చితమైన శిక్షగా కాదు, శిక్షణగా తీసుకున్నాడు ఆయన. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ధ్యానం చేసే ప్రతి వాడికి రక్షణ ఉంటుంది, ధ్యానం చెప్పే ప్రతి వాడికి శిక్షణ ఉంటుంది. ధర్మరాజుకు రక్షణ, శిక్షణ రెండు ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్లకి రక్షణ, శిక్షణ రెండు ఉన్నాయి. ధ్యానం చేసేవాడికి ఓన్లీ రక్షణ, ధ్యానం చెప్పేవాడికి రక్షణ, శిక్షణ. మనకు సెక్యూరిటీ ఉంది, మనకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఉంది. సెక్యూరిటీ, గైడెన్స్, ఈ రెండు పిరమిడ్ మాస్టర్లకు వరాలు. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ పిరమిడ్ మాస్టర్ని దారి తప్పకుండా, అదువు తప్పకుండా. నా ముందు 22 ఏళ్ళైంది నేను ధ్యానంలోకి వచ్చి, నా కుటుంబం 20 ఏళ్ళైంది. నేను ఎప్పుడు ఎంతో మంది బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ లోపలికి వచ్చారు. నేను బయటికి వెళ్ళలేదు, లోపలికి రాలేదు. స్థితమై ఉన్నాను, స్థిరమై ఉన్నాను, స్థితమై ఉన్నాను, విస్తృతమై ఉన్నాను, మౌనమై ఉన్నాను, శుద్ధమై ఉన్నాను, విశుద్ధమై ఉన్నాను, ఆజ్ఞ ఉన్నాను, అంతా ఉన్నాను. ఎలా సాధ్యమైంది ఇది? ఒక నిబద్ధత. సత్యనాదెల్ల చూడండి, మైక్రోసాఫ్ట్ లోనే ఉన్నాడు, ఈ రోజు మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు. ఆ కంపెనీని వదలలేదు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సత్యనాదెల్ల లాంటి వారు, నరేంద్ర మోడీ లాంటి వారు. అందుకే నరేంద్ర మోడీలో పతంజలి మహర్షి వాకిన్ అయ్యాడు అని చెప్పారు పత్రిజీ. ఆలోచించండి. ఇలా విశుద్ధ చక్రంలో మనం ధర్మరాజు అయినప్పుడు మనం క్రమంగా ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటాం. విశుద్ధ చక్రం అంటే నారాయణ స్థితి. తనను తాను తెలుసుకుంటూ అందరినీ తెలుసుకుంటున్నవాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మన చుట్టూ మనం తిరుగుతూ మనం పత్రిజీ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలాగే ధర్మరాజు లాగే మనకు ప్రమోషన్ వచ్చి మనం ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటాం. ఆజ్ఞా చక్రం అంటే చంద్రుడు. ఆజ్ఞా చక్రం అంటే చూడండి, చంద్రుడికి 27 మంది భార్యలు. నెల రాజు అంటాం చంద్రుడిని. 29 రోజుల్లో
27 తిథులే వస్తాయి. 27 తిథులు పూర్తయ్యేసరికి నెల పూర్తవుతుంది. కానీ 27 మంది భార్యలు ఉంటాం. భార్యలు అనుకోండి, స్థితులు అనుకోండి, ఏమైనా అనుకోండి. స్పిరిచువల్ సైన్స్ లో స్థితులు మన పంచాంగం ప్రకారం నక్షత్ర. ఇలా 29 మంది 29 గుణాలతో ధర్మరాజు అనే స్థితి నుంచి చక్కగా చంద్రుడు అనే స్థితికి వెళ్తున్నాం. చంద్రుడు అంటే ఏంటి? ఈ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు భూమికి ఉపగ్రహం, భూమి సూర్యునికి ఉపగ్రహం. అంటే భూమి అంటే ఏంటి? ఈ మానవ శరీరం భూమి. ఈ శరీరం వజ్రకాయం చేసుకోవాలి. శరీరం అమృతోపమానమైనది. ఇది మట్టి శరీరం కాదు. ఒక బుద్ధుడైనా కృష్ణుడైనా ఎవరైనా వచ్చి ఈ భూమి మీద మాట్లాడాలి అంటే మన లాంటి ఆత్మస్థితిలో ఉన్న శరీరంలో చేరి మాట్లాడాలి. లేకపోతే ఆ వాక్ విలువ లేదు. వాళ్ళు ఎవరైనా కనపడితే ఏ డ్రామా యాక్టర్, ఏ సినిమా యాక్టర్ ఉంటారు మనుషులు తప్ప బుద్ధుడు, కృష్ణుడు, రాముడు కనపడినాడు అనుకోరు. కనుకనే అంత విలువైనది. కనుకనే పత్రిజ యొక్క శరీరంలో మైత్రేయ బుద్ధుడు వాకినయ్యాడు. మరి మారం శరీరంలో ఒక మహాసిద్ధుడు బుద్ధుడు కావాలని వాకినయ్యాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా కూడా బాగా ఆలోచించండి. కనుక మనం ఏం కావాలి? మొదట చంద్రులం కావాలి. చంద్రుడు 27 మంది భార్యలను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. మరి చూడండి, ధర్మరాజు చంద్రుడు అయ్యాడు. ఎలా సాధ్యమైంది ఇది? చూడండి, ధర్మరాజు ఏం చేశాడు? ఆజ్ఞా చక్రంలో తాను శక్తి, చైతన్యం. ధర్మరాజు అంటే చైతన్యం, ద్రౌపది దేవి అంటే శక్తి. ఈ శక్తి చైతన్యం రెండు కలిస్తే అదేమైందంటే వెలుగైంది, వెన్నెలైంది, విస్తృతమైంది, ఆనంద తాండవమైంది. చంద్రుడు అంటే వెన్నెల, సూర్యుడు అంటే అమావాస్య. అమావాస్య అంటే ఆత్మస్థితి. ఈ ధర్మరాజు చూడండి, 27 మంది. మూలాధారం అంటే 2, స్వాధిష్టానం అంటే 4, అనాహతం అంటే మూలాధారం అంటే 2, స్వాధిష్టానం అంటే 6, అనాహతం అంటే 12, విశుద్ధం అంటే 16, ఆజ్ఞ అంటే 32 గుణాలు. 27 మంది భార్యలు, 4 తమ్ముళ్ళు, ద్రౌపది. ఈ 32తో కలిసి ధర్మరాజు చంద్రునిలా ఆజ్ఞాచక్రం అంటే 32 గుణాలు, 32 స్థితులతో చంద్రుడే వెలుగుతున్నాడు. ఆ ఆజ్ఞాచక్రం అంటే ఆర్డర్. ఇక్కడ ఏమైంది? శుద్ధి సిద్ధి అయింది. ఆజ్ఞాచక్రం అంటే అక్కడ అష్టసిద్ధులు, నవనిధులు ఉంటాయి. ఆ అష్టసిద్ధులని, నవనిధులని కైవసం చేసుకుంటారు. సీతాదేవి విశుద్ధి అనేటువంటి మాటలతో ఆంజనేయుడు తనను అలరించినప్పుడు, అయ్యా నువ్వు విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి ప్రమోట్ అయ్యావు, నీకు అష్టసిద్ధులు, నవనిధులు ఇస్తున్నాను ఇందిట. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్గా జానకీ మాత. అష్టసిద్ధులు, నవనిధులు కైవసం చేసుకున్నటువంటి స్థితిని ఆంజనేయునికి సమర్పిస్తే ఆంజనేయుడు వాటిని ఇలా పక్కకు దుప్పి పడేసేట. పక్కకు దుప్పి పడేసి, అమ్మ జానకీదేవి, నాకెందుకమ్మా గోటక బ్రహ్మచారిని ఈ అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఆ తల్లి ముచ్చిపోయి తన యొక్క చూడమని ఇచ్చిందట. చూడమని అంటే సహస్రారంలో బ్రహ్మరంగ దగ్గర ఉంటుంది. అది తీసి ఆంజనేయుడికి ఇచ్చి శ్రీరాముడికి ఇవ్వబయ్యా అందట. అంటే తాను బుద్ధిశాలి అయినటువంటి ఆంజనేయుడికి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారమైన శ్రీరాముడి అనే ప్రమోషన్ ఇస్తుంది సీతాదేవి. అలాగే మనం సిద్ధి బాబా చరిత్రలో చదువుకున్నాం. సదా నింబ ఉచ్చస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తం అత్యంత ప్రియంతం తరుణ్ కల్ప ఉచ్ఛాజకం సాధయంతం నమామేశ్వరం సద్గురు సాయినాథం. సిద్ధి బాబా ప్రతిరోజు కూడా సాయంకాలం అంతా కూడా దర్బార్ చేసేవాడు. నింబ వృక్షం అంటే ఆ వేప చెట్టు కింద కూర్చునేవాడు. ఆ వేప చెట్టు ఎలాంటిది? వేప తల్లి. వేప చెట్టు అనకూడదట, వేప తల్లి అనాలట. ఒక కార్మికుడు చెప్పాడు నాతో, మా ఇంటి ఎదురుగా ఉంటాడు కష్టాల్లో. అతడికి 30 రోజులు అనారోగ్యం వచ్చిందట. వాళ్ళ డాడీ అంటే వాళ్ళ నాన్న, నాయన నువ్వు వేప తల్లి కింద కూర్చుని 30 రోజులు రోజు నిద్రించు, 4 రోజుల్లో నీ అనారోగ్యం పోతుంది అని అన్నట్ట. 4 రోజులు వేప చెట్టు కింద కూర్చుని అతడు చక్కగా నిద్రించాట. అతనికి ఉన్నటువంటి తీవ్ర అనారోగ్యం అంతా తొలగిపోయిందట. అప్పుడు అన్నట్ట, నాయన వేప చెట్టు అనకు, వేప తల్లి అను. వేప చెట్టు ఆకును తల్లి ఆకు అనమన్నట్ట. వేప చెట్టు బెడ్డును తల్లి బెరడు అనమన్నట్ట. వేప చెట్టును కౌలించుకొని తల్లిని కౌలించుకో అన్నట్ట. చూడండి, సదా నింబ ఉచ్చస మూలాదివాసాత్, నిరంతరము నింబ వృక్షం వేప చెట్టు కింద నివసించేవాడు. సుధాశ్రామిణం తిత్యం అత్యంత ప్రియంతం. వేప చెట్టు సుధా అమృతమట. తినగవేమో తీయనుడు. నేను ప్రతిరోజు నాకు కొంచెం డయాబెటీస్ ఉన్నది. ప్రతిరోజు ఉదయం రాత్రి వేప నీరు తాగుతాను. 2 గ్లాసుల నీళ్ళలో 20 ఆకుల వేప ఆకు వేసుకుని
ఆ వేపాకు కడిగి మరి అది నీళ్ళలో వేసుకుని ఒక ఆఖరి వరకు బాయిల్ చేసి పొద్దున ఇంకో గ్లాస్ సాయంకాలం తాగుతున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్లన్నీ కూడా పోతూ ఉన్నాయి. కొత్త ఇన్ఫెక్షన్ చేరినా అది వేప నీరు, వేపతల్లి నీరు తొలగిస్తుంది. సుధా శ్రావణం తిక్తం అత్యంత ప్రియంతం. అమృత సమానమైనటువంటి ఈ వేపతల్లి యొక్క అండ పొందినవాడు అమృతంలాగా అద్భుతంగా తయారవుతాట. తరుం కల్ప ఉత్సాధికం సాధయంతం. మరి ఆ వేపతల్లి కింద కూర్చున్నటువంటి బాబా తరుం కల్ప ఉత్సాధికం సాధయంతం. తరుం అంటే చెట్టు. ఆ చెట్టు కంటే కూడా గొప్ప కల్పవృక్షం, మామూలు వేప వృక్షం కంటే కూడా గొప్ప కల్పవృక్షమై ఉన్నటువంటి సాయిబాబాకు నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. అటువంటి సద్గురు అయినటువంటి ఈశ్వరుడు అయినటువంటి సాయిబాబాకు, సాయినాథునకు నేను ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను అని దాని అర్థం. ఆ విధంగా అలా కూర్చున్నవాట. అప్పుడు ఆయన ఒక గోనె కింద గోనె మీద కూర్చునేవాడు ఆ వేప చెట్టు కింద అరుగులో. ఆయన అంటే 48 ఏళ్ళు ఉన్నవాడు నేను సిద్ధిలో అబ్దుల్ బాబాగా. మరి అలా కూర్చున్నప్పుడు ఆయనకు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అందరూ దక్షిణలు ఇచ్చేవారు తమ శక్తి కొద్దీ. ఆయన వచ్చే దక్షిణలు 50, 60 రూపాయలు, పంచేవి 1500, 2000 వెండి రూపాయలు. ఆ కాలంలో అన్ని వెండి రూపాయలు. అష్టసిద్ధులు, నవనిధులు బాబా కాళ్ళ దగ్గర పడి ఉండేవట. బాబా తమ వైపు చూస్తారేమని. బాబా వాటి వైపు తేరిపార చూసేవాడు కాదట. అయితే ఆ అష్టసిద్ధులు, నవనిధులు బాబాకి ఎలాగైనా ఉపయోగపడాలని ఆ గొనసంచి కింద వెండి రూపాయల చేరవాడట. బాబా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉండవట. వాడి యొక్క అవసరాన్ని, వాడి యొక్క ఎనర్జీని, వాడి యొక్క ఆరాను చూసి బాబా 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు వచ్చిన వాడికి ఇచ్చేవాడు. పెళ్లిళ్ళు చేసుకోమని, ఇల్లు కట్టుకోమని, అవసరాల కొద్దీ. అటువంటి కల్పవృక్షం. మరి ఈ కల్పవృక్షంలో వాడు ఎలా ఉంటాడు? తన యొక్క ఆజ్ఞని ఎక్కడా దుర్వినియోగం చేస్తాడు. ఆజ్ఞ, ఆర్డర్. శ్వాసంతో శ్వాసను శాసిస్తే ఈ విశ్వాన్ని శాసించవచ్చు. ఇఫ్ యూ కెన్ ఆర్డర్ యువర్ బ్రెత్, యూ కెన్ ఆర్డర్ ది కాస్మాస్. విశ్వాసంతో శ్వాసను శాసిస్తే ఈ విశ్వాన్ని శాసించవచ్చు. అంత శక్తి ఉంటుంది. ఆగిపో ఉంటారు. సూర్యుని ఆగిపోయింది సుమతీదేవి, ఆగిపోయారు. ముఖండు మార్చి మరి కుష్ఠవాడైనటువంటి తన భర్తను మోసుకెళ్తూ ఉంటే ఒక వేశ్య మీద మోహత ఆ కాలు ఆ ముఖండు మహర్షి తలుగుతుంది. అప్పటికే శూలం గొంతు దాకా శూలమయమైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆ ఋషి చక్రవర్తి తట్టుకోలేక బాధ, రాజు మీద కోపం చేయలేదు, నా దుష్కర్మ కదా ఇది అనుకున్నాడు. కానీ ఆ శూలం యొక్క శక్తిని తట్టుకోలేక మరి అంటే గుదం నుంచి గొంతు దాకా శూలం దించుతారు, దాన్ని కొరత వేయడం అంటారు. అలా ఉన్నటువంటి స్థితిలో వీడు కారు ఊపుకుంటూ ఉన్నాడు, ఊహలో తేలిపోతూ వేశ్యతో ఉండాలని. ఆ కాలు తగిలిన వెంటనే బాధ తట్టుకోలేక త్రాష్టుడా, అతనికి 3వ కన్ను ఉంది, విస్తృతమైన 3వ కన్ను. మనం ధారణ అంటే 3వ కన్ను ధరిస్తాం. ఆ తర్వాతే ధ్యానం, సూక్ష్మ శరీరం జరుగుతుంది. విస్తృతమైనటువంటి ఆ 3వ కన్నుతో జరిగింది తెలుసుకుని, రాష్ట్రుడా వేశ్య మీద వ్యామోహంతో కన్ను నిన్ను కానుక సంచరిస్తున్నావు, సూర్యోదయం వెంటనే నీ యొక్క శిరస్సు బ్రతకలుగా కా. హలో సార్, టైం అయింది 6:10. 5 నిమిషాలు ముగిస్తాను నేను. 5 నిమిషాలు, 5 minutes. మరి సుమతిదేవి సూర్యోదయం ఆగిపోవుగా అన్నట అనసూయాదేవి చెప్పిన మిట్ట మరి ఆమె తన శాపాన్ని ఉపసంహరించుకుంది. మరి శాపాన్ని ఇవ్వగలిగే శక్తి, ఉపసంహరించుకునే శక్తి కూడా మరి పిరమిడ్ మాస్టర్లకు ఉంది. అంత గొప్పవారు ఆజ్ఞ చక్రవాసులు. మరి పత్రిజీ చూడండి, ఎవరికి ఆయన శాపం ఇవ్వలేదు. ఆయన 3వ కన్ను తెరిస్తే భస్మం అవుతుంది ఎంత, కానీ ఎప్పుడు ఆయన 4వ కన్ను అంటే జ్ఞాననేత్రంతో ఉన్నారు. మరి అలా ఆజ్ఞ చక్రం నుంచి మనం ప్రమోట్ అయి సహస్రారం జరుపుకుంటాం. ఆంజనేయుడు సహస్రార భాషాడు. సహస్రారం అంటే సూర్యుడు. ది టోటాలిటీ 64 గుణాలు, 16 శాస్త్రాలు, 1000 స్థితులు, షోడశ కళాప్రపూర్ణ 16 కళల్లో చతుషష్ఠి కళాకోవిదుడు 64 శాస్త్రాల్లోనూ 64 కళల్లోనూ 16 శాస్త్రాల్లోనూ మరి 1000 గుణాల్లోనూ కూడా సుప్రసిద్ధుడైనాడు ధర్మరాజు. చంద్రుడై ఆ పైన సూర్యుడై అని మనమే అంతా మనమే. మరి సహస్రార స్థితి ఎలా ఉంటుంది, దాని గొప్పతనం ఏంటి, సహస్రారాల్లో ఉన్నటువంటి మాస్టర్ ఏం చేస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు. పత్రిజీ మల్టీ డెమోన్స్ట్రేట్లోకి వెళ్ళాడు. మరి మహాతార్ బాబాజీ ఏ 250 డైమెన్షన్స్ లో ఉన్నాడు, పత్రిజీ ఆ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయికి మనం ఎప్పుడు చేరగలం, ఇవన్నీ కూడా మరొక అద్భుతమైనటువంటి క్లాసులో మనం తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పామూరు వాసులందరికీ, మరి వింటూ ఉన్నటువంటి మహానుభావులైన పిరమిడ్ మాస్టర్లకు, భక్తులకు, మిగతా వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
అద్భుతంగా చెప్పారు సార్. ఆనందం సార్. ప్రవాహం లాగా సాగింది సార్. ఓకే మాస్టర్స్, సార్ అందరిని అడ్మిట్ చేస్తా సార్. ఎవరైనా ఒక 2 క్వశ్చన్లు ఇస్తారా? మాట్లాడండి అమ్మా. సార్ని ఏమైనా అడగాలనుకుంటే అడగండి, మీకు అద్భుతమైన వివరణ వస్తుంది. అందరూ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి, ఒక్కొక్కరుగా మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సుజాత గారు. సార్ గ్రేట్ సార్, మిమ్మల్ని ఎప్పుడు మేము యూట్యూబ్ లో లేకపోతే ఛానల్లోనే చూసేవాళ్ళము. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూడడానికి మాకు అవకాశం దొరికింది. చాలా కృతజ్ఞతలు సార్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే దాంట్లో క్వశ్చన్ అడగడానికి కూడా ఏం తెలియదు కదా సార్. వింటానే ఉన్నాం మీరు చెప్పిందంతా. సో క్వశ్చన్ అడగాలన్నా ఆలోచించాలన్నమాట. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు సార్ మీకు. భారతీ రామకృష్ణ అడగండి, హ్యాండ్ రైజ్ చేశారు. జ్ఞానులందరికీ ఆత్మ ప్రణామములు. మేడం మాట్లాడొచ్చా? మాట్లాడండి. అందరికీ శుభోదయం. సారు స్వామి చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మేము చిన్నప్పుడు ఒకటి చదువుకొని ఉన్నాను. ఏంటంటే మనకు శ్వాసలు ఎన్ని శ్వాసలు? 15 శ్వాసలు నిమిషానికి తీసుకుంటాము. 15 ఇంటూ 1 నిమిషం ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 30 ఇంటూ 12 ఇంటూ 100. అంటే మానవుని జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే మనకు భగవంతుడు ఇచ్చే శ్వాసలు అవి. ఆ శ్వాసల గురించి అద్భుతంగా చెప్పాడు. అలాగే చక్రాలు, మనసులో ఉన్నటువంటి మానవులో ఉన్నటువంటి చక్రాల్లో ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి అగ్ని, అది జలమా, తర్వాత వాయువా, చాలా బాగా వివరించారు సార్. తర్వాత కులము కన్నా గుణము గొప్పదన్నారు. ఎలా అంటే తామర పువ్వు అది ఒక మురికి బురద నీరులో పోస్తుంది, అది చివరికి భగవంతుని చెంతకు చేరద్ది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సూపర్ సార్, చాలా నేర్చుకున్నాము, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇంకెవరన్నా మాట్లాడండి మేడం. అందరూ మాట్లాడండి. ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు అందరూ 2 నిమిషాలు మాట్లాడండి. ప్రతి ఒక్కరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, వినపడుతుంది సార్. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. అందరికీ శుభోదయం. హలో, వినపడుతుంది, మాట్లాడండి. బ్రహ్మర్షి మారం శివప్రసాద్ గారికి ఆత్మ ప్రణామములు. మాకు ఈరోజు ఒక పండుగ రోజు, మంచి సందేశాన్ని సార్ అందించారు. మా పామూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహిస్తున్న జూమ్ కార్యక్రమంలోకి రావటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మా సౌభాగ్యమక్క గారు ప్రపంచమంతా విస్తరింపజేస్తున్నారు. వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎలాంటి మీరు ఈ ధ్యానంలో ఎలాంటి అనుభూతిని పొందారో మాట్లాడండి. అలువయ్య గారు మాట్లాడండి, అందరూ మాట్లాడండి. మాట్లాడు. హలో, వినపడుతుంది. చాలా బాగుంది సార్. సార్ క్లాస్ అంటేనే అద్భుతం, మహా అద్భుతం. చాలా బాగుంది. ఎప్పుడు 5 అవుద్దా అని కూర్చున్నాం. బాగుంది, చాలా బాగుంది క్లాస్. చాలా అన్నిటి గురించి, చక్రాల గురించి చెప్పారు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంకా అందరూ మాట్లాడండి. నమస్తే మేడం. వినపడుతుంది, మాట్లాడండి. నమస్తే సార్, మారం ప్రసాద్ సార్ గారు. నిజంగా అద్భుతంగా ఉంది సార్. అసలు చక్రాలకి పాండవులకు పోల్చి చెప్పారు చూడండి. నిజంగా ఎక్కడ వినలేదు అసలు. నేను ఈ పాండవులకి చక్రాలకి చెప్పడము ఎక్కడ వినలేదు సార్. నిజంగా ఈ రోజు కొత్తగా వినడము అద్భుతం సార్. ఆ సబ్జెక్ట్ అసలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కరిని పోల్చుకుంటూ, పాండవులను పోల్చుకుంటూ మీరు చెప్పారు చూడండి. అద్భుతం సార్, అసలు కొత్తగా వింటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంటనే మాట్లాడండి. ఇంకా అందరూ మాట్లాడండి. మేడం, మీకు ధన్యవాదాలు. మంచి సబ్జెక్ట్ అందించినందుకు ముందు మీకు చెప్పాలి. థ్యాంక్స్ మేడం. మేడం, గురువులు నడిపిస్తున్నారు మేడం. నిజంగా నడుస్తున్నాం, గురువులు నడిపిస్తున్నారు.
ఎన్ని రకాల సబ్జెక్టులు విన్నామంటే మీ వల్ల ఈ రోజు చాలా చాలా నిజంగా చాలా గొప్పగా ఉంది సబ్జెక్ట్ మాత్రం. నిజంగా మీ వల్ల తెలుసుకున్నాను ఈ రోజు. లేకుంటే మాకు అయ్యే అవకాశం వచ్చేది కాదు మేడం. నిజంగా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మంచి థ్యాంక్ యూ మేడం. సబ్జెక్ట్ మేడం. మాట్లాడండి మేడం. శివప్రసాద్ గారు మాట్లాడండి. మా క్లాస్ చాలా అద్భుతంగా ఉన్నది సార్, కొత్తగా ఉంది. మీకు ధన్యవాదాలు సార్. ఓకే ఓకే లక్ష్మి గారు. ఓకే ఇంకా మాట్లాడండి, అందరు మాట్లాడండి. సౌభాగ్యమ్మ మీకు ధన్యవాదాలు. అందరు మాట్లాడండి మేడం, 2 నిమిషాలు. సౌభాగ్యమ్మ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు రామలక్ష్మి. మాట్లాడమ్మా. ఈసారి మాకు జూమ్ ద్వారా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత సార్ తోటి ఈ వినడం అనేది మాకు చాలా చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఓకే మేడం. ఏ ఊరు మేడం? థ్యాంక్స్ సార్. సాయి పద్మశ్రీగా మాట్లాడుతోంది. ఇంకా అందరూ మాట్లాడండి. ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడండి. ఎలాంటి అనుభూతిని చెందారు ఈ రోజు? ఈ 1:10 నిమిషాలు ధ్యానం చేశారు సార్. సబ్జెక్టు అనంతంగా ఉంది, అస్సలు టైమే తెలియలేదు, అద్భుతంగా ఉంది. ఇంకా నారాయణ రెడ్డి సార్, ఏల్చూరు రాధాకృష్ణ గారు, అల్లురయ్య గారు, మాట్లాడండి సార్. నారాయణ రెడ్డి సార్, అల్లురయ్య గారు అందరూ మాట్లాడండి. నమస్తే మేడం. సార్ అద్భుతం సార్. మామూలుగా పంచ పాండవులతో మొత్తం మహాభారత యుద్ధం చేయించారు. వాళ్ళని కొండలు చెప్పి ఆ పాము కరవదని మనం చెప్పారు. పాము గురించి చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యం చక్కగా, మరి సూర్యచంద్రుల గురించి, పంచ పాండవుల గురించి 7 చక్రాలు అద్భుతంగా చెప్పారు సార్. ఓకే, అనంతా కూడా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఉల్లూరి గారు మాట్లాడారు, అన్మ్యూట్ చేస్తారు సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, మాట్లాడు సార్. సార్ మారం శివప్రసాద్ సార్. సార్ నమస్తే సార్. వినపడుతుంది, మాట్లాడండి. సార్ చాలా సంతోషము. ఈరోజు మాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఎంత జ్ఞానం సార్. మేము కొత్తగా ఉన్నాం సార్. ఈరోజు ఈ యొక్క ఈ విధానము ఎప్పుడు వినలేదు సార్, ఎప్పుడు వినలేదు. చాలా చాలా అసలుకు ఎలా ఉందండి సార్, అసలుకి నెక్స్ట్ మినిట్ ఏందనేది అసలు అర్థం కాలేదు సార్. ఆ యొక్క శక్తి చైతన్యం అనేది ద్రౌపదిగా శక్తి అనే చైతన్యము ఎలా చంద్రుడిగా మారిందనేది తెలియదు సార్ అసలు ఇంతవరకు. చాలా చాలా సంతోషం సార్. ఇంకా కూడా చాలా వివరణ అయితే ఉంది, మరి ఇంకా కూడా చెప్పాలని ఇంకా కోరుకుంటున్నాం సార్. ఆయన యొక్క 32 కళలు అది సార్. మరి టైం ఏమో అయిపోయింది, ఉన్నట్లుండి తక్కువ అయిపోయింది. ఇంకో సెషన్ చెప్పుకుందాం, ఏమి పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. అంతా ఒకేసారి అందాలనుకోకూడదు. అమృతం తడవలుగా కొంచెం కొంచెం తాగాలి. ఇది అమృతం, సుధాశ్రావిణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కల్పవృక్షం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ చెప్పండి. నా పేరు రాధాకృష్ణ సార్, పామూరు. మాకు నిజంగా పండగ సార్. ఇంత శుభోదయాలు, దివ్య దర్శనం, ధ్యాన దర్శనం 2 జరిగినాయి. చాలా బాగుంది సార్ క్లాసు. ఇప్పుడు చాలా సార్లు విన్నాం మీ క్లాసు. ఇవాళ అద్భుతంగా ఉంది సార్. ఇంకా మాకు నిజంగా దివ్య దర్శనం, ధ్యాన దర్శనం 2 జరిగినాయి ఇవాళ. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మారో సార్ నమస్తే. హరి వచ్చాడు, హరితో హరి. నారాయణ రెడ్డి చెప్పు. హరి హరి చెప్పు హరి. సార్ నమస్తే సార్. హరిబాబు.
నమస్తే. అదే సార్ మన కర్త అవును సార్, అవును సార్. చెప్పారి మన అదే ధ్యాన మహాచక్రం గురించి మళ్ళీ జిల్లా అంతా ఒకసారి అందరినీ మోటివేషన్ చేద్దామని చెప్పేసి ఆ బాధ్యత ఇచ్చారు సార్. దాని గురించి జిల్లా అంతా 3 రోజుల నుంచి స్టార్ట్ చేశాను. రాత్రి పామూరు వచ్చాను. అదే ఇక్కడ మన మాస్టర్స్ అందరినీ మోటివేట్ చేస్తాం. ఎందుకంటే ఈసారి డిజిటల్ ధ్యాన మహాచక్రం పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. సో కాబట్టి ఒక 5 crores అవుతుంది. దానికోసం అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో మన పామూరు మాస్టర్స్ అందరూ కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాను. రాత్రి కొంతమంది స్పందించారు, సరే ఏర్పాటు చేద్దామన్నారు. అలాగే ధ్యాన మహాచక్రం గురించి అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు, అలాగే సిటీ కేబుల్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పాము. అలాగే అన్నదానానికి ఎవరి ఇయర్ మనం సహజంగా రిసిప్ట్స్ బుక్స్ పెట్టి కలెక్ట్ చేసే వాళ్ళము. సో ఈసారి అలాంటి అవకాశం అయితే లేదు, డిజిటల్ గా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉంటారో ఒక పుస్తకం పెట్టి కలెక్ట్ చేసి ఆన్లైన్ లో మనం అందరం కూడా చేయాలి. ఎందుకంటే పత్రిజీ యొక్క ఆశయమే మన ఆశయం. గురువు ఏది ఆదేశిస్తే అది మనం అందరం శిరసావహించి చెయ్యాలి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించండి అని చెప్పాము. సో అలాగా టంకుటూరు నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాను సార్. ప్రతి ఒక్క చోట చక్కటి స్పందన అయితే ఉంది. అన్ని చోట్ల కూడా బ్యానర్స్, హోర్డింగ్స్ పెడతామన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా యాడ్స్ రూపంలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నదానానికి కూడా సహకరిస్తున్నారు. ఇది సార్ మంచి స్పందన ఉంది. నేను ఈ రోజు ఈ పామూరు పూర్తయింది, కనిగిరి వెళ్ళిపోతున్నాను. కనిగిరి నుంచి ఇక నెక్స్ట్ బేస్వాడపేట, ఖమ్మం, కోమరోలు, గిద్దలూరు ఇలా డిస్టిక్ అంతా ఒక వారం రోజులు సమయం పడుతుంది సార్. ఇది సార్. సో ఆల్రెడీ ఒక నిమిషం హరి, ఇప్పుడు జానమా చక్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కనుక ఆ డబ్బులు జానమా చక్రానికి అన్నదాన సేవ కోసం ఇవ్వాలనుకున్న డబ్బులు ఇదంతా కూడా పిఎంసి, డిఎంసికి ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను. దాని సపరేట్ అకౌంట్ నంబర్లు ఉన్నాయి. మరి 5 కోట్ల రూపాయలు వసూలైతే ఆ వసూలైనటువంటి 5 కోట్ల రూపాయలు మరి పిఎంసి ద్వారా ధ్యానమా చక్రం అద్భుతంగా నిర్వహించబడుతుంది కనుక ఏమైనా మిగిలితే అది మరి కర్త పత్రిజీ ఎవరెవరికి ఇవ్వాలనో వారందరికీ పంచుతారు. అది యొక్క గురువు గారి యొక్క నిర్ణయం కనుక మీరందరూ కూడా, మనం అందరం కూడా మరి ఈ ధ్యానమా చక్రాన్ని పిఎంసి, డిఎంసికి ధ్యానమా చక్రానికి రావడానికి అవుతున్నటువంటి ఖర్చును, మామూలుగా ఇచ్చేటువంటి విరాళాన్ని కూడా ఇందుకు ఇవ్వాలని మనసా వాచా కర్మ అందరినీ నేను కోరుతున్నాను. అంతేకాకుండా బాలకృష్ణ గారు 21వ తారీఖు వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు మెడిటేషన్ పెట్టారు కనుక అందరూ ఇవాళ రేపటి నుంచి 20వ తారీఖు వరకు 5 to 7 మరి బాలకృష్ణ గారు పెట్టిన మెడిటేషన్. ఆ మెడిటేషన్ అంటే ఏంటి? ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి సందేశం ఉండదు. ఎవరి ఇంటల్లో వాళ్ళు ఉదయం 5 నుంచి 7 వరకు ధ్యానం చేస్తూ పిఎంసి, డిఎంసి అద్భుతంగా పవర్ఫుల్ గా జరగాలి, దానికి తగినటువంటి విరాళాలు సేకరింపబడాలి అని థాట్ చేసి అందరూ 5 to 7 మార్నింగ్ మెడిటేషన్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పిఎంసి, డిఎంసి తరఫున, బాలకృష్ణ తరఫున. థ్యాంక్ యూ. మాట్లాడు. హ్యాండ్ రైజ్ చేశారు రెండోసారి. చెప్పండి సార్. సార్ సార్ నమస్తే. అడగగానే అల్లురయ్య చెప్పండి సార్. అందరికీ పామూరుకి ముఖ్య విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం మనము కర్తాల్ ధ్యాన మహాచక్రానికి విరాళాలు సేకరించి పంపిస్తుంటాము. ఈ సంవత్సరము మనకు బుక్స్ రాలేదు. అందరం ఒక చిన్న పుస్తకము, తలా ఒక చిన్న పుస్తకం తీసుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క మహా అన్నదానానికి, ఆ కార్యక్రమానికి అందరం కూడా విరాళాలు సేకరించవలసిందిగా మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ తరఫున ఒక అభ్యర్థన. మనం ఎంత చేయగలిగితే ఈ సంవత్సరము అంత మన వంతు ధర్మంగా మనం ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయాలి. ప్రతి సంవత్సరము అందరం లిస్ట్ ఉంది. ఈ రోజుని అందరం కాల్ చేస్తాము. తప్పనిసరిగా నలుగురుగా వెళ్ళి ఈ ధ్యాన మహాచక్రానికి మన వంతు ధర్మంగా అందియాలని కోరుకుంటున్నాము. ఓకే సార్. అలాగే ఒక 6 మంది కలిసి ప్రధాన కోటలలో ఒక హోర్డింగ్, మొత్తం 4 హోర్డింగ్లు కావాలి, 10-15 సైజులో. ఇవి ఈ వారంలో
అవి ఎందుకంటే అవి పిఎంసి చూడమని పిఎంసి ప్రచారానికి కావచ్చు, ధ్యాన మహాచక్రానికి వీక్షకులకు కావచ్చు, అది చాలా ప్రచారానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కావున మనం ఈ మన ముందున్న ప్రధానమైనటువంటి ఇక 20 రోజులు, ఈ 15 రోజులే ఉన్నాయి, 20 రోజులు కూడా లేవు, 15 రోజులు కూడా లేవు, 13 రోజులే ఉంది. ఈ 13 రోజుల లోపల మనం ఎంత చేయగలిగితే అంత చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు పామూరు పిఎస్ఎస్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. రమణయ్య సార్ మాట్లాడండి సార్. ఓకే, అడగంగానే హృదయపూర్వక మాట్లాడాలి, సమయం అమూల్యమైంది సార్. నమస్తే సార్. రమణయ్య చెప్పండి. వినపడలే రమణయ్య. అయిపోయింది సార్. సార్ అక్కడ అయిపోయింది. దర్శి అడగగానే పర్మిషన్ ఇస్తే హలో చెప్పండి అక్క, నేను ప్రభాకర్ని. చెప్పండి. టైం అయిపోయింది. మిగతా వాళ్ళంతా లీవ్ అయిపోయిన తర్వాత పామూరు వాళ్ళు మాత్రమే ఉండండి సార్. పామూరు వాళ్ళు మాత్రమే జూమ్ లో ఉండండి. హరిగారు వచ్చారు, హరిగారి సందేశం విందాము. ఈ పామూరులో పిఎంసిని ఎలా ఇంటింటికి తీసుకుపోవాలనే దాని మీద ఒక 5 నిమిషాలు చర్చించిన తర్వాత అందరూ లీవ్ కావచ్చు. పామూరు వాళ్ళు మాత్రమే ఉండటానికి అవకాశం ఇవ్వండి. చెప్పండి అలా. మాట్లాడండి ప్రభాకర్. మీ సెషన్ అయిపోయిన తర్వాత పామూరు వాళ్ళు మాత్రమే ఉండండి. ఒక 5 నిమిషాలు చర్చించుకుందాం పామూరు గురించి. ఓకే ప్రభాకర్. ఇంకా మాట్లాడండి మేడం. మాట్లాడమ్మా, వినపడుతుంది. దుర్గా మాట్లాడు. హలో, మాట్లాడు దుర్గా. అడ్మిట్ చేసుకో దుర్గా. చెప్పండి మేడం. మాట్లాడటానికి ఇంతమంది మాట్లాడినాక ఇంకా మాటలే రావట్లేదు. సార్ చెప్పిన క్లాస్ చాలా బాగుంది. హలో, వినపడుతుంది. చెప్పండి. సార్ చాలా బాగా చెప్పారు గురువు గారు. నమస్కారం. చాలా బాగుంది సార్ క్లాసు. మీ నుంచి చాలా నేర్చుకోగలుగుతున్నాము. ఈ జూమ్ యాప్ పెట్టి క్లాసుల్లో ప్రతి ఒక్కటి అసలు చాలా నేర్చుకున్నాం. సౌభాగ్యం మేడం గారు ప్రతి ఒక్క అందరు గ్రూప్ టీం బాగా మాకు ప్రతి ఒక్కరిని మాస్టర్స్ ని పరిచయం చేస్తూ మంచి మంచి విషయాలు చెప్పిస్తున్నారు సార్. కృతజ్ఞతలు సార్ అందరికి. వచ్చినట్లేదు మేడం క్లాస్ కి. నమస్తే సార్. ఇంకా మాట్లాడండి మేడం. ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూడడము. నేను ఎప్పుడు మిమ్మల్ని టీవీ ఛానల్స్ లోనే చూస్తున్నా. మీరు సార్ తో మాట్లాడేటప్పుడు స్వామి చెప్పండి స్వామి, స్వామి చెప్పండి స్వామి అని ఎంత చిన్నగా మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు మీ మాటలను చూస్తే సార్ అసలు ఏంది సార్ అర్థమే కాల. నేను అదే చూస్తూనే ఉన్నా నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దర్శనాన్ని మాకు జూమ్ లో చూడడము, మీతో మాట్లాడడము, మీ యొక్క సబ్జెక్ట్ ని వినడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. గురువు వెనుక ఆంజనేయుడు. అవును సార్. ముందు వామనుడు, గురువు వెనుక ఆంజనేయుడు. అదే అర్థం కాలేదు సార్. అక్కడ మీరు ఎంత చిన్న ప్రశ్నలు వేసుకుంటా సార్ దగ్గర, స్వామి ఇంతేనా స్వామి, ఏం స్వామి మీరు చెప్తారు, ఏదో మీరు చెప్పింది వినాలి స్వామి అంటే వింటున్నాను మీ అన్ని ప్రోగ్రామ్స్. ఈ రోజు నాకు సార్ అబ్బా రెబల్ లాగా ఇంత మాట్లాడుతున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నానని. సారీ సార్, నేను ఏమన్నా ఇట్టా అన్నందుకు క్షమించండి సార్. నాకు చిన్న మనసులో ఉన్నది నేను అడిగిన సార్. థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడారు, ఏం తప్పు మాట్లాడలేదు. గురువు ముందు ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. అవునే సార్, ఇందాక వినపడలేదు సార్ మీ మాట. ఓకే సార్. మళ్ళీ అటాక్ వస్తుంది. ఒక క్లాస్ వాళ్ళంతగానే సరిగ్గా రావట్లేదు సార్ మాట. ఓకే, నాకు ఈరోజు ఏమైందో. సౌభాగ్యవతి మాట్లాడండి సార్. నేను రంగారావునమ్మా. సార్ మా గురువు గారు రాత్రి 1:30 వరకు మేము రమణయ్య మాస్టర్, రమణయ్య గారు, మన సోమసుందర్ రెడ్డి గారు, విజయరామరెడ్డి గారు, న్యూ ఎనర్జీ రమేష్ గారు, వీరందరూ మేము రాత్రి 1:30 వరకు మేల్కొన్నాము. ఇప్పుడు లెగవలేనన్న. సోమసుందర్ రెడ్డి వచ్చి, మీ గురువు గారండి మారం శివప్రసాద్ గారు, మళ్ళీ లేచి కూర్చున్నాను. మారం శివ గారికి ఆత్మ ప్రణామాలు సార్. నేను రంగారావు సార్. నేను రంగారావు సార్. భగవంతుని దయతో ఎక్కడికి వెళ్ళినా మంచి పాజిటివ్ వస్తుంది సార్. ఆ భగవంతుని అనుగ్రహం, మీ అందరి అభిమానం, మీరిచ్చే నాకు ఆ శక్తి, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేని. ఫస్ట్ క్లాస్ మీ దగ్గరే ఉన్నాను, జాండ్రపేట హై స్కూల్లో. చాలా నేను బాగా కృషి చేస్తాను నా ఛాయ్ శక్తుల. మీకు ఆత్మ ప్రణామాలు సార్. రమేష్ గారు, మేమంతా రాత్రి 1:30 వరకు ఉన్నాము. మీరు పర్ఫెక్ట్ సార్. విశుద్ధ చక్రం సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు. సార్ మాట్లాడండి సార్. ఆత్మ ప్రబోధిత గురువులు కార్తిక ప్రసాద్ గారికి, అలాగే సద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి జ్ఞానాభివందనాలు, శతకోటి జ్ఞానాభివందనాలు. సార్ ఈరోజు నేను ఎండింగ్ లో 5:45 ఆ టైంలో వచ్చాను సార్. బాగుంది, కొత్తగా ఉంది సార్. పాండవులతోటి పోలుస్తూ చెప్పడం అనేది నేను కొత్తగా విన్నాను. నువ్వు ఎప్పుడైనా వింటే కదా పోయి, నేను చాలాసార్లు చెప్పాను ఇటువంటి పాండవుల గురించి. వింటావాను? చేసేటప్పుడు ఏం ఎక్కదు సార్, ఆ పని మీద ఉంటుంది. అలా చాలా పోగొట్టుకున్నాను సార్ క్లాసులో, వస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ మధ్య వింటున్నా సార్ బాగా. వినడం కోసమే ఈ మార్చి మన యొక్క కోవిడ్ టైంలో ఫుల్ వినడం కోసమే కేటాయిస్తున్నాం అనమాట. రికార్డ్ చేశారు, తర్వాత మొత్తం క్లాస్ విను. ఓకే ఓకే. నాకు కూడా పంపి. పంపిస్తాం సార్, పంపిస్తాం. జూమ్ ద్వారా బాగుంది స్వామి. దగ్గరగా నిన్న మన నైట్ కనిపించారు. నువ్వు మిడ్ నైట్ మెడిటేషన్ లో పెట్టు, ఈ క్లాస్ అంతా పెట్టు. మిడ్ నైట్ మెడిటేషన్ లో పెట్టు. ఓకే ఓకే. మన నైట్ కనిపించారు విజన్ లో. మళ్ళీ రమణయ్య గారు చెప్పారు నిన్న, మీ గురువు గారు వస్తున్నారా, జాయిన్ అవ్వండి. నేను క్లాస్కి వెళ్తే కొండపిల్లో క్లాస్ జరుగుతుంది స్వామి, అక్కడ చెప్పారు అన్నమాట. అంటే నేను ఎర్లీ మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్ లో నిన్న సిటీకి వెళ్ళాను. రాత్రి 12 గంటలకు వచ్చాను. ఫుల్ అలసిపోయింది నిన్నంతా. పొద్దున్నే లేచి క్లాసు. ఏం చెప్పాలో ఏమో మొదలు పెట్టాను, అంతే కథ నడిచింది. సార్ మాట్లాడండి సార్. నాకు ఈ యొక్క అవకాశం అందరు మాట్లాడండి అమ్మా. సార్ నమస్కారం సార్. సోమసుందర్ రెడ్డి సార్, మారం సార్ గారికి, మరి జూమ్ సెషన్ లో ఉన్న మరి ధ్యాన మిత్రులకు, ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. సార్, మారం సార్ క్లాసులు ఎన్నో కొన్ని 10ల సంఖ్యలో విన్నాము మేము. ఎంతో అద్భుతము. మరి సార్ క్లాస్ గురించి మరి విశ్లేషించి మరి చెప్పే సాహసం చేయలేము. ఒక బ్రహ్మజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కలిపి మరి ఒక పంచ పాండవులను ఒక అంశంగా తీసుకొని చక్రాస్తో మరి పోల్చి చెప్పి క్లాస్ చెప్పడం జరిగింది. ఎన్నో అసంఖ్యాకమైనటువంటి అంశాలు తీసుకొని అద్భుతంగా పురాణాలు, మరి వేదాలు, ఉపనిషత్తుల సారము అత్యద్భుతంగా అవలీలగా మరి చెప్పగలిగేటటువంటి బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ సారు.
కరడు కట్టిన వాళ్ళు కూడా సైతం మేము మారం అనే వాళ్ళను సైతం గంట క్లాస్ లోనే మరి మారేటటువంటి కట్లు చేయగలిగేటువంటి గొప్పతనం మారం శివప్రసాద్ సార్ గారిది. చాలా థ్యాంక్స్ సార్. సార్ క్లాసులు ఎక్కడ ఉంటే అక్కడికి మేము వెళ్తూనే ఉంటాం అనమాట. ఒక హచ్చు డాగ్ ఎక్కడ వెళ్తే చూపిస్తారు కదా, నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తుందని. మారం సార్ క్లాసులు ఎక్కడ ఉన్నాయని మా వరకు వస్తే మాత్రం డెఫినెట్ గా నా ప్రయారిటీ మారం సార్ క్లాస్ వరకే ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకా మాట్లాడండి, అందరు మాట్లాడండి. మాట్లాడండి, మా కొత్త వాళ్ళు మాట్లాడండి. రజని, కొత్త వాళ్ళు ఏంటి ఈరోజు ప్రదీప్, పుష్పలత, అందరు మాట్లాడండి. అనంతలక్ష్మి అందరు మాట్లాడండి. తలా 2 నిమిషాలు మాట్లాడండి. వాణి ఉందా? అని లేదు సార్. మరి వాణి మేడం ఉంది, మాట్లాడండి. వాణి మేడం ఉంటే మాట్లాడండి మేడం. మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం. వాణి మేడం ఉంటే. వాణి మేడం ఉంది మేడం. వాణి అండ్ శశి సార్, శశి మేడం ఉంది సార్. వాణి మేడం లో శశి మేడం ఉంది. వాణి మేడం రాలేదు మేడం. రాలేదు సార్. శశి మేడం మాట్లాడింది సార్. వాణి మేడం రాలేదు. అనంతలక్ష్మి అందరు మాట్లాడలేదు. ధనలక్ష్మి, పుష్పలత. టైం అయింది. ఒక మాట మాట్లాడుతున్నా. దుర్గాని ఫస్ట్ ధ్యానం అంటే ధ్యానం చేస్తే సర్వహరణి అని చెప్పేసి మనం అనుకున్నాం సబ్జెక్టు. కానీ ధ్యానం అంటే అసలు నేర్చుకోవడం అంతే. ధ్యానంలో ఉన్న పవరే మనం అనుకునే ఒక్క సబ్జెక్ట్ కి, చిన్న విత్తనానికి ఎంత మొలక, ఎన్ని పండ్లు, ఎన్ని అసలు చెప్పడానికి అసలు లేదు ఏమి. ఫస్ట్ ధ్యానం అనే సబ్జెక్ట్ ఊరిక ధ్యానం అని తెలుసుకుంటే దాని నుంచి ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క చిన్న దానికి ఎంత పొడుగు, ఎంత మంచి కాయలు ఉన్నాయి అసలు వింటుంటేనే అర్థం అవుతుంది. కానీ అసలు ఊరికాచు పక్క నుంచి ధ్యానం అంటే ఏం తెలీదు. ఒక సబ్జెక్ట్ వింటుంటేనే ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. అమ్మ దుర్గా, కనక దుర్గా వీడియో ఆన్ చేసుకో. వీడియో ఆన్ చేస్తూ ఉంటారా సార్? కనక దుర్గా అంటే ప్రాతకాలం. లివ్ కావద్దు. అందరూ సెషన్ అయిపోయిన తర్వాత చిన్న చర్చ కార్యక్రమం ఉంది. 5 నిమిషాల చర్చ కార్యక్రమం. ఈ లోపు అందరూ వీడియోకి సిద్ధంగా ఉండండి. వీడియో ఆన్ చేసుకోవాలి తర్వాత మనం మాట్లాడేటప్పుడు. కుమారి అందరూ మాట్లాడండి. పుష్పలత, ధనలక్ష్మి అందరూ మాట్లాడండి సార్. హలో చెప్పమ్మా, వినపడుతుంది. సార్ నమస్తే సార్. మారం శివప్రసాద్ సార్. నమస్తే. పేరు చెప్పండి మేడం. పుష్పలత సార్, పామూరు. చెప్పమ్మా. సార్ మీ క్లాసు సూపర్ సార్. మీ క్లాసు ఎక్కడున్నా మేము అటెండ్ అవుతాము, ఎక్కడ మిస్ కాము. మీ జ్ఞానం అనంతం సార్, అద్భుతం సార్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఈరోజు సార్కి ఎంత అద్భుతంగా మన కోసం ఇంత టైం పాము 2-3 సార్లు నేను మెసేజ్ పెట్టడం, సార్ ఓకే రమణయ్య సార్ అంటాము. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది సార్. ఎందుకంటే సార్ క్లాస్ వినాలని అందరి కోరిక. ఆ కోరిక తీర్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఈ కడతాలు నిర్వహణ కొరకు మనము కొంత మనీని కలెక్ట్ చేద్దాం, తర్వాత బోర్డులో వేద్దాం. నేను కూడా కొండేపులో ఇన్ఛార్జిగా ఉంటున్నా. తీసుకున్న బాధ్యతని నేనే తీసుకున్నా. ఇక్కడ విశ్వనాథ్ గారు ఇద్దరం కలిసి చేస్తున్నాం తండ్రి. మీరు కూడా పామూరులో తప్పనిసరిగా 1 లక్ష రూపాయలన్నా వసూలు చేసి ఆ నిర్వహణ కోసం మనం పంపించాలి. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. మాట్లాడమ్మా రజని. హలో మాట్లాడు. నమస్తే సార్. మీరు అన్మ్యూట్ కాండి. వీడియో ఆన్ చేసుకో రజని. చెప్పండి.
హలో చెప్పండి. వినపడుతుంది. నమస్తే సార్. ఈ శివుడి ద్వారా మాకు ఈ ప్రసాదము మర్చిపోలేం సార్. శివప్రసాదం అంటే శివుడి ద్వారా ఆ ప్రసాదాన్ని మర్చిపోలేము, ఈ జ్ఞానాన్ని. థ్యాంక్ యూ సార్. ప్రసాదాన్ని బాగుంది మీ కామెంట్ బాగుంది. బా రజనమ్మ సూపర్ రా తల్లి. లాస్ట్ లో మంచి మెసేజ్ ఇచ్చింది సార్. మా రజనమ్మ ఇప్పుడు పెద్ద మాస్టర్ అయిపోయిందమ్మా. శివప్రసాదం వెళ్ళిపోతుంది క్లాసెస్. శివప్రసాదం అని మంచి మెసేజ్ ఇచ్చింది. మారం శివప్రసాద్ లాగే శివప్రసాదం అద్భుతం మేడం, అద్భుతం. శివప్రసాదం మర్చిపోలేము, మరవలేము అన్నట్టు. అది మీ ఫేస్ చూడలేదు, మీ ఫేస్ చూపండి కొంచెం. రజనీ సార్ అమ్మా మీ ఫేస్ చూపండి. వీడియో ఆన్ చేసుకోమ్మా. వీడియో ఆన్ చేసుకో రజనీ. ఆ 1 అవర్ ధ్యానంలోనే ఉండిపోయింది. మీరు ఎంతసేపు ఆ క్లాస్ కంప్లీట్ అయిపోతాం. ఓకే రజనీ, అద్భుతం. ఓకే, థ్యాంక్ యూ సార్. శతకోటి ధన్యవాదాలు సార్ మీకు. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. చాలా సంతోషం. మంచి వ్యాఖ్యానం చేశారు, మంచి వ్యాఖ్య. శివప్రసాద్ గారు, గ్రేట్ కామెంట్. అనంతలక్ష్మి శివప్రసాద్ గారు మాట్లాడండి మేడం, వినపడుతుంది. క్లాస్ చాలా బాగుంది సార్. సాధకులే బోధకులని బాగా చెప్పారు సార్. మీకు ఆత్మ ప్రణామములు. ఆత్మ ప్రణామం. అందరికి మంచి మంచి పదాలు వస్తున్నాయి సార్. ధ్యానం సార్. మా కృష్ణకుమారి మాట్లాడు. కృష్ణకుమారి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోమ్మా. సౌభాగ్యమ్మ గారు సార్ చెప్పండి సార్. మీది మొత్తం ఎన్ని రోజులు సార్? మేము 108 రోజులు సార్. సార్ 108 రోజులు సార్. జానమా చక్రం అయిన తర్వాత మరో క్లాస్ పెట్టండి, అది సహస్రాల గురించి చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెట్టిస్తాం సార్. అయిన తర్వాత పెట్టండి. సార్ జూమ్ లోకి ఒకసారి పత్రి సార్ని తీసుకురండి సార్. మాది జనవరి దాకా సార్ 100వ రోజు సార్, 100వ రోజు. కానీ ఇంకా టైం ఉంటే మాట్లాడదాం. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఈరోజు పామర్ పిరమిడ్ మాస్టర్లు ఎవరు వెళ్ళొద్దు నాన్న, కొంచెం 6:40 అయింది, డిస్కషన్ ఉంది కాబట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం. చప్పట్లతో బాగా క్లాప్స్ కొట్టవలసిన కోరుచున్నాం. చప్పట్లు బాగా కొట్టున్నాను. చప్పట్లు బ్రహ్మాండంగా అద్భుతం. మా గురువు గారు పొదిల్లో అడుగు పెట్టాడు. దర్శి అద్భుతంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు పాండవుల గురించి, చక్రాస్ గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు సార్. ఇప్పుడే సార్ ఫస్ట్ మేము వినటం. అందరూ చెప్పారు, ఇది కూడా ఒక వెరైటీగా మంచిగా ఉంది సార్. చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. జూమ్ సెషన్ లో పాల్గొని ప్రసాదం చాలా బాగుంది సార్. ప్రసాదం, జ్ఞాన ప్రసాదం. అల్లూరి గారు మాట్లాడండి. ఇంకా మాట్లాడండి స్వామి. పామురు ఇప్పుడే 6:40 అయింది, అందరూ డ్యూటీలకు వెళ్ళాలి. 6:45 సార్. రమణయ్య గారు నేను క్విట్ అవుతున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ గురుగారు. ఓకే సార్. అద్భుతం సార్, అద్భుతం సార్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. అందరూ కట్టాలకు రావాలి అనుకోకుండా అందరూ జూమ్ లో ఎంజాయ్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. సెషన్ కొనసాగుతుంది. పామూరులు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ కావాలి. 3 సెకండ్లలో మిగతా వాళ్ళు లీవ్ కావాలి. ఉండమనం. నో ప్రాబ్లం. ఏమైంది ప్రభాకర్? పామూరు రహస్యాలు ఏం లేవు, ఉన్నా ఇబ్బంది ఏం లేదులే. పామూరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. రహస్యాలు ఏం లేవు కదా. రహస్యం బట్టబయలు చేస్తాం కాబట్టి ఏదైనా అందరూ పనిచేశారు. ఎవరున్న ఇబ్బంది లేదు, పామూరు పనిచేస్తారు. మాట్లాడండి ప్రభాకర్. విశ్వం విష్ణు అని మాట్లాడమ్మా. మాట్లాడండి అల్లూరి గారు. దాని గురించి హరి అని చెప్పారు ప్రభాకర్. హరి సార్. హలో హలో చెప్పు ప్రభాకర్, వినపడుతుంది.
ఇప్పుడు ధ్యానమా చక్ర యథావిధిగా అక్కడైతే కొనసాగుతుంది. కానీ అక్కడ జరిగినంత దానికంటే కూడా వెయ్యింతలుగా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించే అవకాశాన్ని మనకు పిఎంసి కల్పించింది. ఆ కల్పించిన అవకాశాన్ని మనం ప్రతి ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే ప్రతి సంవత్సరం మనం ఎలాగా చందాలు వసూలు చేసి ఎలా అయితే ధ్యానమా చక్రకు పంపిస్తామో ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి మీకు తోచిన సలహాలు ఒక్కొక్కరు చెప్పవలసిందిగా కోరుచున్నాం. మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హరిబాబు, జిల్లా. గత 2 నెలల క్రితం పత్రిజీ ఆదేశానుసారం నా పొరుగురు మోటివేషన్ ఛానల్ కోసం నేను రావడం జరిగింది. పామూరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మిగతా వాళ్ళందరినీ అన్మ్యూట్ చేయండి సార్. మాట్లాడే వాళ్ళు మాత్రమే మ్యూట్ లో అన్మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మేడం వినబడుతుందా? వినపడుతుంది సార్. సార్ ఇప్పుడు వినపడట్లేదు సార్, మ్యూట్లోకి వెళ్ళారు సార్. సార్ వినపడట్లేదు సార్. సార్ మీరు ఏ పేరుతో ఉన్నారు సార్? సార్ వినపడట్లేదు సార్. సార్ ఆ ప్రాంగణానికి అవకాశం ఇవ్వడం. సో దానిలో భాగంగా నార్త్ ఇండియన్స్ కి, ఇతర దేశాల వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన దక్షిణ భారతదేశ పిరమిడ్ ధ్యానులందరూ కూడా మన పిఎంసి శాటిలైట్ ద్వారా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని చెప్పేసి పత్రి సార్ ఆదేశించారు. సో ఈసారి ఈ కార్యక్రమము పిఎంసి శాటిలైట్ ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి సుమారు 5 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పిఎంసి ఛానల్కి ఖర్చు అవుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకి, అంటే ప్రతిరోజు కూడా 15 కార్యక్రమాలని డివైడ్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ 5 నుంచి 8 వరకు జరిగేటువంటి ఈ పత్రి సార్ వేణునాథ ధ్యానాన్ని ఒక విభాగంగాను, అలాగా సారు 8 నుంచి 9 వరకు అందించేటువంటి సందేశాన్ని ఒక విభాగంగాను, అలా 15 విభాగాలు చేశారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి కార్యక్రమాలని. సో దాంట్లో 2 రకాలు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో మనం ఈ కార్యక్రమాలని మనం స్పాన్సర్షిప్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఒక గొప్ప అవకాశం. చాలా మందికి నేను ప్రపంచమంతా టీవీలో నేను కనబడాలి అనే అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇలాంటి గొప్ప అవకాశం కూడా దొరికింది. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల లిస్ట్ అందరూ కూడా నేను పామూరు అల్లరోయ్ గారికి అందివ్వడం జరిగిందండి. మీకు అవన్నీ కూడా అల్లరోయ్ సార్ మీకు అందిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఆ లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. చూసి
కార్యక్రమానికి మీరు స్పాన్సర్షిప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పత్రి సారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం మందే. కాబట్టి మేము మొన్న చేసామని కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇవ్వండి. లేకపోతే కనీసం మన దృష్టిలో ఎవరైతే ఉంటారో వారికి ఈ విషయాన్ని తెలియచేయండి. ఇది మొదటి కార్యక్రమము. అలాగా ఈ మహిళా ధ్యానమా చక్రం డిజిటల్గా జరుగుతూ ఉంది కాబట్టి మన పామూరు మెయిన్ కోడళ్ళలో మెయిన్ సెంటర్స్లో ధ్యానమా చక్రం గురించి ఫ్లెక్సీసు, బ్యానర్సు, హోర్డింగ్సు మీరు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన డిజైన్ అంతా కూడా పిఎంసి మీకు డిజైన్ చేసి ఇస్తుంది. మీరు సైజ్ చెప్తే చాలు, అవన్నీ కూడా వారు ప్రింటింగ్ మనం చేసుకోవాలి, డిజైన్ చేసి ఇస్తారు. అలాగా అన్నదానానికి ఎంతో ఖర్చు అవుతుంది. సో అన్నదానానికి కూడా మనం ప్రతి సంవత్సరము రిసిప్ట్ బుక్స్ ఉండేవి. ఈసారి డిజిటల్గా జరుగుతుంది కాబట్టి రిసిప్ట్ బుక్స్ లేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఒక చిన్న పుస్తకం పెట్టుకొని దాంట్లో ముందుగా మన వంతుగా మనం ఇస్తూ అలాగే అందరినీ కూడా అడగండి. దాన్ని మనం ఆన్లైన్లో లేదా బార్కోడ్ ద్వారా కూడా పంపించు. అవన్నీ మనకి ఇచ్చారు. సో ధ్యానమా చక్రానికి సంబంధించి మన ప్రాంతం నుండి అంటే దక్షిణ భారతదేశం నుండి కొంత లిమిటెడ్ మెంబర్స్కి ఎవరైతే పిఎంసి ఛానల్కి మహేశ్వర మహా పిరమిడ్కి 50,000 రూపాయల పైన కట్టారో వారికి ఒక 2 days పాటు కర్తాలో సకల ఏర్పాట్లతో అవకాశం కల్పించబడింది, ప్రత్యేకమైనటువంటి అనుమతితో మాస్టర్స్. సో కాబట్టి అందరూ మన కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి అవకాశం కల్పించినందుకు పామూరు మాస్టర్స్ అందరికీ, ఈ సెషన్ నిర్వహిస్తున్న సౌభాగ్య మేడంకి, మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, 6:53 అయింది సార్. సార్ మాట్లాడండి నారాయణ రెడ్డి సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం విన్న తర్వాత ఆచరణ చేయాలి. 13 రోజులు ఉంది కాబట్టి తిరగాలి. మన అహంకారం పోవాలంటే ముందు అడగాలి. మరి అడగంది అమ్మాయిన పెట్టదని చెప్పి మన అహంకారం కోసం షిరిడి సాయి కూడా శ్రద్ధ సబూరిని అడిగేవాడు. కాబట్టి మన అహంకారం పోవడానికి చక్కటి అవకాశం ఈ వేదిక. మరి దీన్ని సద్వినియోగం చేసి మరి బుక్ పెట్టి అందరూ అనుకున్నట్టు బుక్ పెట్టి అందరిని అడగడము రెండే జరుగుతాయండి. ప్రపంచం అడిగితే ఇవ్వడము ఇవ్వకపోవడము, ఏది జరిగినా మన మంచికే. మన అహంకారము, నేను మా బావ దగ్గరికి వెళ్ళాను బెంగళూరు, వర్షం పడుతుంటే గుడి చేసుకొని ఒక్క పైసా ఇయ్యనని చెప్పాడు. నేను ఏమడిగానంటే ₹1 బావ బెంగళూరు వచ్చానంటే 2,000 ఇచ్చాడు. మా నాన్న అడిగితే నేను ఎందుకు అడిగిపోవడం వాడికి అన్నాడు. అహంకారం పోగొట్టుకుంటున్నాను. పైసా ఇయ్యనన్న వ్యక్తి 2,000 ఇచ్చాడు. కాబట్టి మనం రూపాయి 3 అక్షరాలు, 1,00,000 2 అక్షరాలే. ఎంతైనా ఇవ్వమని అడగడం అనేది సృష్టి మీకు ఇస్తుందండి. కడతాలు అద్భుతము. మీ శారీరక, మానసిక, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్ని అవలక్షణాలు తొలుగుతాయి. మీరు ఉన్నతంగా ఎదుగుతారు. న్యూరి అంటే ఒక శరీరం కాదు, 7 శరీరాలు ఉన్నాయి. మొత్తము జన్మలకు ఉపయోగపడుతుంది. ఈ దానమని అడగండి ఇవ్వబడుతుందని చెప్పి, తట్టండి తెరవబడుతుందని చెప్పి జీసస్ చెప్పినట్టు మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నాది ఒక విన్నపం సార్. అందరు వింటున్నారా? మన అల్లూరయ్య గారు, ప్రభాకర్ తమ్ముడు. ఓకే అమ్మా, ఏం లేదు తల్లి, మనం పామూరు ఎప్పుడైనా సక్సెస్ అవుతుంటది. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు మైక్ పెట్టి రేపు ఈవినింగ్ మన పిరమిడ్ లో ఈ కార్యక్రమాల గురించి చర్చించుకుందామని చెప్తే మహిళలందరూ వస్తారు. అప్పుడే వాళ్ళు ఒక పుస్తకం తీసుకొని వాళ్ళు వెళ్ళి ఆ వీధిలో, ప్రతి వీధిలో కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది తల్లి. ఇట్లా చెప్పేసి ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతాం మనం. అట్లా కాకుండా రేపు ఒక్కరోజు సాయంత్రం మీటింగ్ పెట్టండి. అందరు కూడా అక్కడికి వస్తారు. అక్కడ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మహిళలు, ఖాళీ ఉన్న మహిళలందరూ కూడా చక్కగా ఏ వీధిలో ఆ వీధిలో కలెక్ట్ చేసి మనందరికి ఇస్తాడు. దాన్ని మనం అకౌంట్లో వేద్దాం. ఇది నా ఐడియా తల్లి. ఇది కానీ బాగా నచ్చితే పాటించండి. నేను కొండేపిలో హోర్డింగ్ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను విశ్వనాథ్ గారు ఇక్కడ కూడా ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి నేను ఈ కార్యక్రమాలు కొండేపిలో చేస్తాను తల్లి. నన్ను కొండేపికి ఈసారి వదిలేయండి. థ్యాంక్ యూ. అది బాగుంది ఐడియా, పాటించండి. ఒకరోజు ఈ రోజు మైక్ సరిపోద్ది. అవునవును,
ఎందుకంటే మన మహిళలు అందరూ కూడా భలే కలెక్ట్ చేస్తారు వీధి వీధి. అంటే మన అన్ని వీధులకు పోలేము, ఏ వీధిలో ఆ వీధిలో కలెక్ట్ చేసేస్తారు. అది చాలా బాగుంటుంది. కానీ ప్రభాకర్ అల్లూరయ్య గారు ఉన్నారా? మళ్ళీ లీవ్ ఇట్ అయ్యాడు ఆయన. స్వామి అల్లూరయ్య గారు నాకు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడయ్యా. ఎట్లా అయ్యా మామతో? ప్రభాకర్ చెప్పమ్మా, తమ్ముడు మాట్లాడమ్మా. ప్రభాకర్ తమ్ముడు లేరు సార్, అల్లూరయ్య గారు లేరు. ఉంటా అన్నాడు, ఆయన లిమిట్ అవుతాడు. ఎట్లమ్మా ఆయనతోటి?